టుడే సెక్షన్ ఏంటంటే కంప్లీట్ గా ఎవరికైతే అసలు బేసిక్ నాలెడ్జ్ అంటే ఐ మీన్ మ్యూచువల్ ఫండ్స్ అంటే తెలియదు, స్టాక్ మార్కెట్ అంటే తెలియదు, ఎంత మనీ వస్తుంది రియలిస్టిక్ గా, అప్ అండ్ డౌన్స్ ఎంత ఉంటాయి దీంట్లో మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే, ఒక 20 years 30 years అలా లాంగ్ టర్మ్ లో ఉంటే తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ మనీ ఎలా సంపాదించుకోవచ్చు, ఒకరితో పని లేకుండా మన అసెట్స్ నే మనం ఎలా మేనేజ్ చేసుకోవాలా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, దోస్ థింగ్స్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే మధ్యలో క్వశ్చన్ అడగచ్చండి, మేము క్లియర్ గా ఇస్తాము ఎలా బై చేయాలి ఎలా సెల్ కూడా. బేసికలీ ఇది టూ పోర్షన్ గా ఉంటుంది. ఒకటి యాక్చువల్గా అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఏమేంటి, ఎందుకు బై చేయాలి మ్యూచువల్ ఫండ్స్, లేదా గోల్డ్ తో కానీ లేదా స్టాక్ మార్కెట్ తో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు సేఫ్టీ, ఇది మన ఫైనాన్షియల్ గోల్స్ ని ఎలా ఫుల్ఫిల్ చేసి తెచ్చుకొచ్చేద్దామండి. సెకండ్ సెక్షన్ లోనేమో మ్యూచువల్ ఫండ్స్ ఎలా బై చేసుకోవాలి, ఎలా సెల్ చేసుకోవాలి, ఇన్స్టాల్మెంట్ ఎలా బై చేయాలి, లంసమ్ అమౌంట్ లో ఒకేసారి ఎలా పెట్టుకోవాలి, అవి డిస్కస్ చేద్దామండి. అండ్ తర్వాత ఎవరికైనా యాక్టివ్ గా ఉండే ఫండ్స్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి, అంటే దాన్ని ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారండి. అంటే వాటిని మీరు లైవ్ మార్కెట్ లో కొనుక్కోవచ్చు, లైవ్ మార్కెట్ లో అమ్మచ్చు కావాలంటే. వాటిని ఈటీఎఫ్స్ అంటారు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. మీకు ఎవరికైనా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వాళ్ళ తర్వాత మళ్ళీ సపరేట్ వెబినార్ కండక్ట్ చేస్తాము. అది కూడా మ్యూచువల్ ఫండ్స్ లో కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేయండి, లాంగ్ టర్మ్ లో చేసుకోవచ్చు. అది థర్డ్ సెక్షన్ లో డిస్కస్ చేద్దామండి. ఓకే, నౌ ఇంట్రొడక్షన్ సెక్షన్ అండి. ఇట్స్ మీ సుందర రామిరెడ్డి. Call me as MS Reddy. By qualification, I am from MBA Finance and 5 modules certified professional. And మేము లాస్ట్ 15 years నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నామండి. ఉడు ట్రేడ్, ఇంటర్డే ట్రేడింగ్ అండ్ పొజిషన్ ట్రేడింగ్ చేస్తుంటాము. అండ్ ఉడు టీచ్ స్టాక్ మార్కెట్ లో ఉన్న మెజారిటీ మాడ్యూల్స్ టీచ్ చేస్తాము. ఈక్విటీ మార్కెట్, ఈక్విటీ డెరివేటివ్, ఫారెక్స్, కమోడిటీస్, టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, ఈ 7 మాడ్యూల్స్ టీచ్ చేస్తుంటాం అమీర్పేటలో. అండ్ దిస్ ఇస్ ద బ్రీఫ్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇన్కమ్ రెండు రకాలుగా ఉంటుందంటే, ఒకటి యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం వర్క్ చేస్తేనే అమౌంట్ వస్తుంది, వర్క్ ఆగిపోతే అమౌంట్ రాదు. సపోజ్ మనం వర్క్ చేసేది 58 లేదా 62 వరకు వర్క్ చేయగలుగుతాం. తర్వాత మనం వర్క్ చేద్దాం అనుకున్నా సరే కంపెనీ వాళ్ళు నిన్ను బయటకు నెట్టేస్తారు, రిటైర్మెంట్ ఏజ్ వచ్చిందని చెప్పేసి. ఇవాళ రేపట్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ దగ్గర 70 to 80 వచ్చిన ఈ రోజుల్లో కూడా ఇంకా 65కి ఎందుకు రిటైర్ అవ్వాలా అని మీరు క్వశ్చన్ చేసినా సరే వాళ్ళు నిన్ను బయట నెట్టేస్తారు. అందుకని యాక్టివ్ ఇన్కమ్ ఒక మేబీ 20-25 ఏజ్ లో స్టార్ట్ అవుతుంది అండ్ 60లో ఆగిపోతుంది ఆటోమేటిక్ గా. తర్వాత మీరు సర్వైవ్ అవ్వాలి అంటే చాలా కష్టం, ఎందుకంటే అప్పుడు మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. మీకు మెడికల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, మీకు అప్పటికే ఫ్యామిలీ కిడ్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ మెయింటెనెన్స్ చాలా కష్టం అవుతుంది. అందుకని యాక్టివ్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి మనం ఎక్కువ రోజులు ఉండలేము. ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ ఎవరు కూడా యాక్టివ్ ఇన్కమ్ మీద బతికేవాళ్ళు కాదు. మీరు బిల్ గేట్స్ కావచ్చు, మీరు ఎవరైనా చూసుకోండి, రిచ్ వాళ్ళందరూ చూడండి, వాళ్ళు వర్క్ చేయరు, మనీ వాళ్ళ కోసం వర్క్ చేస్తూ ఉంటుంది. అందుకని యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం వర్క్ చేస్తేనే అమౌంట్ క్రియేట్ అవుద్ది, మనం వర్క్ ఆపేస్తే ఇన్కమ్ ఆగిపోద్ది, దాన్ని మనం యాక్టివ్ ఇన్కమ్ అంటారు. మీరు రిచ్ అవ్వాలంటే ఒక యాక్టివ్ ఇన్కమ్ చాలదు, మీకు ఇంకొక ఇన్కమ్ కూడా కావాలి, దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీ మనీ మీకోసం వర్క్ చేస్తుంటది, మీరు వర్క్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మంత్లీ ₹1,00,000 వేరే వాళ్ళకి ఒక ₹1 వడ్డీకి ఇంట్రెస్ట్ ఇచ్చాను. ఓకే, నాకు ఆటోమేటిక్ ఇయర్లీ ₹12,000 వస్తూనే ఉంటుంది ఫ్రీగా, జీవితకాలం తరతరాలు వస్తూనే ఉంటుంది, సంవత్సరానికి 12,000 చొప్పున. దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఓకే, సో అదే మీరు ఒక ₹1,00,00,000 దాకా ఉందనుకోండి, రూపాయి వడ్డీకి ఇచ్చారనుకుందాం. ఓకే, మీకు సంవత్సరానికి 12,00,000 వస్తూనే ఉంటుంది, తరతరాలు జీవితకాలం. అంటే మనం యాక్టివ్ గా వర్క్ చేస్తే వచ్చే ఇన్కమ్ కూడా 12,00,000 అనుకుందాం ప్రయాణం. ఇట్లా వర్క్ చేయకపోయినా సరే నా మనీ ఇవ్వడం ద్వారా వడ్డీకి ఆ వచ్చే ఇన్కమ్ కూడా 12,00,000 అనుకోండి, అంటే మీ ఇంట్లో ఇద్దరు వర్క్ చేస్తున్నట్లు లెక్క, మీతో పాటు మీ మనీ కూడా. ఓకే, ఏదో ఒక రోజు మీరు యాక్టివ్ ఇన్కమ్ ఆపేశారనుకోండి, వర్క్ నుంచి రిటైర్మెంట్ అయ్యారనుకోండి, అయినా సరే మీ డబ్బు మీకోసం పనిచేస్తూనే ఉంటుంది, సంవత్సరానికి 12,00,000 ఇస్తూనే ఉంటుంది, తరతరాలు మీకు ఇస్తూనే ఉంటుంది మీరు. దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అంటే మనీ మీకోసం వర్క్ చేస్తే దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మీరు రిచ్ అవ్వాలంటే ప్యాసివ్ ఇన్కమ్ కంపల్సరీ. అచ్చం యాక్టివ్ ఇన్కమ్ తోటి ఎవ్వరు రిచ్ అవ్వలేరు. ఈవెన్ మీరు ఐటీ సిటీలో జాబ్ చేస్తే నెలకు ₹1,00,000 శాలరీ వస్తున్నా సరే అంత ఈజీ కాదు ప్యాసివ్ ఇన్కమ్ లేకుండా. ఎందుకంటే 1,00,000 వస్తున్నట్టు వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళకు కారు ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, కొంచెం డూప్లెక్స్ హౌస్లు ఉంటాయి, వాటి మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. సో గుడ్స్లో ఉన్న వాళ్ళకి తక్కువ ఎక్స్పెండిచర్ ఉంటుంది, కొంచెం లగ్జరీ ఉన్న వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. మొత్తం మీద యాక్టివ్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని ప్యాసివ్ ఇన్కమ్ కూడా మీరు డెవలప్ చేసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు అది యాక్టివ్ ఇన్కమ్ సర్ప్లస్ చేస్తుంది. సో మీ టార్గెట్ ఎప్పుడు కూడా మీ యాక్టివ్ ఇన్కమ్ ని ప్యాసివ్ ఇన్కమ్ కనుక సర్ప్లస్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మీకు ఒరిజినల్ ఇన్కమ్ స్టార్ట్ అవుద్ది. అప్పటి నుంచి ఒరిజినల్ ఇన్కమ్ స్టార్ట్ అవుద్ది. అందుకని ప్యాసివ్ ఇన్కమ్ ని మీరు స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఎంతో కొంత డబ్బు సంపాదించాలి, అందులో నుంచి ఎంతో కొంత సేవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 20,000 శాలరీ అనుకుందాం, యావరేజ్ మీద 20,000 శాలరీ,
ఖర్చులు 15,000 ఉన్నాయి. ఇప్పుడు నెట్ 5,000 రూపాయలు మిగులుతుంది పర్ మంత్. ఓకే. ఇట్లా మీ ఫ్యామిలీకి గనక ఖర్చులు గనక నెలకి 15,000 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ 15,000 వరకు అంటే 3 నెలల ఇన్‌కమ్ వరకు బ్యాంక్‌లో సేవింగ్ అకౌంట్‌లో పెట్టండి. అర్జెంట్ అయితే ఈ మనీ వాడుకోవాలి. ఎందుకంటే ఏదైనా మిడ్‌నైట్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, పక్కింటి తలుపులు కొడితే వాళ్ళు ఇవ్వరు కదా! ఓకే. అందుకని మీ ఇంటికి ఎంత ఖర్చయితే ఉంటుందో అంత ఖర్చులు 3-5 మంత్స్ వరకు మీ సేవింగ్ అకౌంట్‌లో ఖాళీ పడి ఉండాలి. ఎందుకు? ఎమర్జెన్సీ అయితే ఎవరిని అడగలేం కాబట్టి. అవి ఫుల్‌ఫిల్ అయిన తర్వాత ఆబ్జెక్టివ్ ఫుల్‌ఫిల్ అయిన తర్వాత ఇప్పుడు పాసివ్ ఇన్‌కమ్ కోసం ట్రై చేయాలి. అప్పుడేముంది నాకు ఆల్రెడీ నేను ఒక 50,000, 45,000 నేను సేవింగ్ అకౌంట్‌లో ఉంచాను. అది ఓన్లీ ఎమర్జెన్సీ అయితే నేను వాడుకుంటాను. లేకపోతే లేదనమాట. ఓకే. మీకు దీంట్లో 2% కన్నా ఎక్కువ రాదు. సేవింగ్ అకౌంట్‌లో 2% కన్నా వడ్డీ రాదండి ఎక్కువ. కానీ పర్పస్ మనం వడ్డీ కోసం కాదు. ఎమర్జెన్సీ నీడ్స్ అయితే వాడుకోవడం కోసం. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంటి ఖర్చులు ఎంతవుతాయో లెక్కేసుకొని అంత అమౌంట్‌ని ఖాళీగా ఉంచాలి. అంటే నెక్స్ట్ మంత్‌కి మనీ ముందే రెడీగా ఉండాలి. అంతే తప్ప ఎప్పటికప్పుడు ఎత్తుకోవటం ఉండకూడదు. ఫ్యామిలీ ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు మనీ కోసం. ఓకే. అందరూ కూడా దీనికోసం టార్గెట్ చేయండి. తర్వాత ఒకసారి ఫ్యామిలీకి సేవ్ కోసం వాటి అమౌంట్ ఎమర్జెన్సీ నీడ్స్ కోసం మనీ ఉంచామనుకోండి. నెక్స్ట్ వచ్చి ఇంక 5,000 నుంచి దీన్నేం చేయాలి? ఈ అమౌంట్ నాకు అర్జెంట్‌గా అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎమర్జెన్సీ ఫండ్స్ నా దగ్గర ఉంది. ఇప్పుడు వచ్చి ఈ మనీ తోటి మీరు ప్లాన్ చేసుకోండి లైఫ్‌ని. ఎందుకు ఈ మనీతో ప్లాన్ చేసుకోవాలంటే నా యాక్టివ్ ఇన్‌కమ్ ఆగిపోద్ది ఏదో ఒక టైంలో. ఓకే. అందుకని నేను ఈ అమౌంట్ తోటి పాసివ్ ఇన్‌కమ్ బిల్డప్ చేద్దాం అనుకుంటున్నాను. పాసివ్ ఇన్‌కమ్ బిల్డప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు పాసివ్ ఇన్‌కమ్ బిల్డప్ చేద్దాం అనుకుంటున్నానంటే, నా కిడ్ మీద నాకున్న లవ్. వాడిని నాలాగా వాడు కష్టపడటానికి వీల్లేదు. అందుకని వాడికి ఎక్కువ ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి కాబట్టి, వాడి కోసం నేను అమౌంట్ దాచుతున్నాను. లేదా వాడి ఎడ్యుకేషన్ కోసం, లేదా నా రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం, లేదా ఒక అప్‌డేట్ టూర్ వెళ్దాం అనుకుంటున్నాను. లేదా నా డ్రీమ్ కార్ ఒకటి కొందాం అనుకుంటున్నాం. ఇట్స్ మే బి ఎనీథింగ్. ఇట్స్ మే బి ఎనీథింగ్. మీకు ఫ్యూచర్‌లో నాకు ఇది కావాలి అనుకుంటే ఇప్పటి నుంచి కొంత అమౌంట్ తీసుకొని పక్కన పెడతా ఉండాలి. సో, ఈ అమౌంట్‌ని మీరు బ్యాంక్ డిపాజిట్ చేస్తున్నా, లేదా చిట్స్ అండ్ ఫైనాన్స్ చేస్తున్నా, లేదా పక్కనోళ్ళకి వడ్డీలాగా ఇస్తున్నా, ప్రాబ్లమ్ ఏంటంటే అవి చిన్న అమౌంట్‌ని మేనేజ్ చేయగలుగుతారు. పెద్ద అమౌంట్ మేనేజ్ చేయలేరు. సపోజ్ రూ. 1,00,00,000 మీరు మేనేజ్ చేయలేరు. స్టాక్ మార్కెట్ అలా కాదు. కొన్ని లక్షల కోట్లు మేనేజ్ చేయొచ్చు దాంట్లో. లిక్విడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సేఫ్టీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్టాక్ మార్కెట్ ఈజీ అన్నమాట. ఈ 5,000 తోటి మీరేం కొనలేరు. ఒక ల్యాండ్ కొనలేరు, హౌస్ కొనలేరు, ఏం కొనలేరు. అంటే కొంచెం అమౌంట్ కాబట్టి. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఈ కొంచెం అమౌంట్ తోటి ఓకే. లాంగ్ టర్మ్‌లో వెల్త్ క్రియేషన్‌కి ప్లాన్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్‌కి క్రియేట్ చేస్తున్నారు. నాకింత కూడా లేదండి. 500 మిగులుతుంది. ఎవ్రీ మంత్ కేవలం నా దగ్గర 500 మిగులుతుంది. ఇట్స్ ఓకే. పెద్ద అమౌంట్ ఎక్కడైనా స్టార్ట్ చేసుకోండి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 5,000, 50,000 ఇలాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదండి. యూ కెన్ స్టార్ట్ విత్ ఈవెన్ $500 ఆల్సో. $100 యూ కెన్ స్టార్ట్ ఇట్. ఓకే. మీరు చేయాల్సిందల్లా గూగుల్‌ని హిట్ చేయండి. గూగుల్‌లో ఎస్ఐపి కాలిక్యులేటర్ అని టైప్ చేయండి. ఓకే. ఎస్ఐపి కాలిక్యులేటర్. ఓకే. నాకు మంత్లీ 500 మిగులుతుంది. ఎక్కువ మిగలటం లేదు. సో, నేను మంత్లీ 500 మిగులుతుంది నాకు. 500 పెడుతున్నాను. ఓకే. ఎన్ని సంవత్సరాలు ఇలా దాయగలుగుతారు? ఓకే. నేను చెప్పాను కదా! మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అనుకోండి. మీ ఏజ్‌ని మీరు కన్సిడర్ చేయండి. ఎంత టైంకల్లా రిటైర్ అవుతారు. లేదా మీ కిడ్స్ కోసం అనుకోండి. మీ కిడ్ ఏజ్ ఇప్పుడే పుట్టాడనుకోండి. వాడు 21 ఇయర్స్‌కి వచ్చేలోపు అలా ప్లాన్ చేసుకోండి. సో, నేను రఫ్‌గా ఇక్కడ ఏం చేస్తున్నాను 25 ఇయర్స్ పెడుతున్నాను లూజ్‌గా. ఓకే. మీకున్న ఇంటెలిజెన్స్‌కి, మీకున్న ఫైనాన్షియల్ నాలెడ్జ్‌కి ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకొస్తారు? అంటే ఎంత వడ్డీ పట్టుకురాగలుగుతారు? ఓకే. మీరు చిట్టీస్ కనుక ఏసారనుకోండి, చిట్స్ అండ్ ఫైనాన్స్ అంటారు. మీకు 15% వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరికన్నా వడ్డీకిచ్చే కెపాసిటీ ఉందనుకోండి, మంత్లీ 1-2% వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు దాన్ని రికవరీ చాలా కష్టం. ఓకే. అందుకని మీరేం చేస్తారంటే స్టాక్ మార్కెట్‌లో అయితే బోలెడంత ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి, మనం వయా విత్ మ్యూచువల్ ఫండ్స్ మనం ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. మన రిక్వైర్మెంట్ ఎంత అంటే 20% యావరేజ్. ఓకే. నేను 20 ఏస్తున్నాను. 20% పెడుతున్నాను. సో, మంత్లీ నేను కేవలం 500 కడతానండి. నాకున్న కెపాసిటీ అంతా. 25 ఇయర్స్ ఇలా చేయగలుగుతాను. పెయిన్ లేకుండా. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసిందంతా ఇయర్‌లీ 20%. ఇయర్‌లీ 20% అంటే లక్షకి 20,000 అన్నమాట నేను ఇయర్‌లీ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు కాలిక్యులేట్ చేసుకోండి. సో, కాలిక్యులేట్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్‌గా మీకు చెప్తుందండి. మీ డబ్బు ఎప్పుడెప్పుడు ఎంతెంత అవుతుందని. ఓకే. ఫస్ట్ 5 ఇయర్స్‌లో మీ మనీ 5,00,000 అవుతుంది. 50,000 అవుతుంది మీకు. తర్వాత 8 ఇయర్స్‌కి మీ మనీ 1.2 లాక్ అవుతుంది. 10 ఇయర్స్‌కి మీ మనీ 1.9 లాక్స్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటూ ఎళ్లారంటే మీకు ఏ టైం కల్లా మీ మనీ ఎంత మూవ్ అవుతుందో క్లియర్‌గా ఉంటది. మీ మనీ ఎంతెంత అవుతుందో మీకు క్లియర్‌గా ఉంటది. ఇక్కడ చూడండి క్యాలిక్యులేటర్‌లో. లాస్ట్‌కి మీకు ఎంతొస్తుందండి? ఐ విల్ పుట్ హియర్ 41 లాక్స్ అండి. 25 ఇయర్స్ కల్లా మీకు 41 లాక్స్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇండియాలో నార్మల్ ఎంప్లాయీ రిటైర్మెంట్ వచ్చే డబ్బు ఇది. అంటే మీరు జస్ట్ మంత్లీ 500 పక్కన పెడుతుంటే, మీకు 25 ఇయర్స్ తర్వాత మీకు 41 లాక్స్ వస్తాయి మీ అమౌంట్. చాలా పెద్ద అమౌంట్ అది. నాకు 1000 పెట్టే కెపాసిటీ ఉందనుకుందాం. 1000 పెట్టే కెపాసిటీ ఉంది.
స్టిల్ దట్ ఈస్ టూ గుడ్. 83 lakhs వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకోండి 1 by 1, ఇక్కడ 1 by 1 చూసుకోండి. ఓకే, మీకు అర్థం అవుతుంది. నేను ఇప్పుడు నీకు 5 minutes టైం ఇస్తున్నాను. మీరందరూ ఒకసారి SIPcalculator.in అని మీ మొబైల్లో టైప్ చేసుకోండి. మొబైల్ కానీ లేదా మీ దగ్గర ల్యాప్టాప్ కానీ ఉందనుకోండి, ట్రై చేయండి. నేను 5 minutes టైం ఇస్తున్నాను, మీకు అప్పుడు ప్రాక్టికల్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, నేను 2000 పెడతా పర్ మంత్, నాకు 25 years ఎంత వస్తుంది మీరు చెప్పండి, క్యాల్కులేట్ చేసేసి. హలో చెప్పండి అమ్మా. సార్ నేను ఆల్రెడీ అది యాప్ డౌన్లోడ్ చేశాను. ఓకే, అందులో ఇంతకు ముందే చూసాను సార్. కాకపోతే డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం కదా, వితౌట్ బ్రోకర్ అంటే మనకంటూ నాలెడ్జ్ ఉండదు. దానికోసం నేను చూపిస్తాను ఆ నాలెడ్జ్ మనం ఎలా గెయిన్ చేయాలి ఇప్పుడు నేను చూపిస్తాను. జస్ట్ ఏంటంటే మీకు ఎంత అమౌంట్ రాబోతుంది మీకు తెలియాలి కదా ప్లానింగ్ చేయాలంటే, దాని గురించి క్యాల్కులేటర్ అంతే. ఎవరైనా ట్రై చేస్తున్నారా క్యాల్కులేటర్ కి? 1.7 CR సార్. ఎంత అంటే 2000కే? ఎస్ సార్, 1.7. నేను 2000 పెడుతున్నాను, ఇక్కడ 2000 పెడుతున్నాను. ఓకే, 25 years కి నాకు 20% ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను. ఎంత వస్తుంది నాకు? 1.7 crore అండి. ఎస్ సార్. ఇప్పుడు అందరూ ఒప్పుకుంటారా మీకు SIP క్యాల్కులేటర్ ఎలా వాడుకోవాలో ఐడియా ఉంది అందరికి? రైట్. ఒకవేళ ఎవరికైనా ఐడియా రాలేదు, మీ మొబైల్ ఫోన్ చిన్నగా ఉంది, నాకు వేరే స్క్రీన్ పోవటం రావటం లేదు అనుకున్నా సరే, ఇది తర్వాత యూట్యూబ్ లో మేము లోడ్ చేస్తామండి, ఆ లింక్ నీకు పంపిస్తాను, మీరు చూసుకుని టైప్ చేసుకోండి. ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే పని లేదండి. వడ్డీ ఇంత ముందులాగా వడ్డీ అంటే అది అన్నోన్ సబ్జెక్ట్ అనుకోమాకండి. సింపుల్, మీరు ఎంత పెట్టగా మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోండి, మంత్లీ ఎంత పెట్టగలుగుతారు అండ్ ఎన్ని సంవత్సరాలు పెట్టగలుగుతారో చూసుకోండి. లెక్క చూసుకున్నారనుకోండి, ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది, మీకు క్లారిటీ ఉంటుంది. చాలా మంది రిచ్ అనుకుంటే ఏమనుకుంటారంటే సడన్ గా వచ్చి అమౌంట్ అనుకుంటారు. కాదు, ఇట్స్ ప్లానింగ్ అండి. రిచ్ అంటే నథింగ్ బట్ ప్లానింగ్ అంతే. మీ దగ్గర ప్లానింగ్ అంటే ఎనీబడి కెన్ బి రిచ్, అందులో డౌట్ లేదు. ఎనీబడి కెన్ బి. మీరు చాలా డబ్బులు కావాలేమో రిచ్ అనుకుంటే కాదు. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ టైం వాల్యూ అండి. సపోజ్ నేను 25 years నేను పెట్టలేను, బట్ నాకు 1.7 crore కావాలి అనుకుంటే 10 years కల్లా మీరు ఎంత పెట్టాలి చూడాల్సి ఉంది. ఇప్పుడు నేను 25 years ఉండలేనండి, కేవలం నేను 10 years ఉండగలుగుతాను. ఓకే, బట్ నాకు స్టిల్ 1.7 crore కావాలి నాకు అమౌంట్. దీన్ని రీచ్ అవ్వాలంటే నేను ఎంత అమౌంట్ పెట్టి అవుతుందో చూడండి. నేను దీన్ని 2000 బదులు 20,000 చేస్తున్నాను. 2000 20,000 చేస్తున్నాను అండి. స్టిల్ మీకు అమౌంట్ రావట్లేదు, చూసారా? స్టిల్ మీకు అమౌంట్ రావట్లేదు. నేను 20,000 బదులు 50,000 పెడతాను. మంత్లీ 50,000 పెడుతున్నానండి. 1.7 crore వస్తుంది, అయినా రావట్లేదు, చూసారా? అయినా రావట్లేదు. నేను ఇప్పుడు 60,000 పెడుతున్నాను మంత్లీ, 60,000 పెడుతున్నాను మంత్లీ, అయినా రీచ్ అవ్వలేదు. చూడండి, నౌ వీ కెన్ గోయింగ్ టు రీచ్ ఐ థింక్. ఇప్పుడు కూడా రీచ్ అవ్వలేకపోతున్నాను. చూసారా? మీరు నెలకి 60,000 పెట్టినా సరే టైం వాల్యూని రీప్లేస్ చేయలేరు. అదే మీరు అర్లీగా స్టార్ట్ చేశారు అనుకోండి, తక్కువ ఏజ్ లోనే ఈజీగా సంపాదించవచ్చు. అంటే డబ్బు సంపాదన అనేది టైం లింక్ అండి. సడన్ గా వచ్చి డబ్బులు సంపాదించుకోలేరు. అందుకని ఎంత అర్లీగా మీరు కెరీర్ బిగిన్ చేస్తే అంత బెటర్. ఓకే, అందుకని తక్కువ డబ్బుతో కూడా ఎనీబడి కెన్ బి రీచ్. అంటే నెలకి 60,000 మిగిలిచ్చే వాళ్ళు 10 years పెట్టినా సరే వాడిని ఈజీగా బీట్ చేయొచ్చు. మీరు ఏది 2000 పెట్టేసి పర్ మంత్. బట్ ఎలా బీట్ చేస్తున్నారు? ఇట్ ఈస్ హెల్ప్ ఆఫ్ ది టైం వాల్యూ. ఇప్పుడు ఒప్పుకుంటారు టైం కొన్న వాల్యూ ఎంతో? రైట్. అంటే ఎంత పూరైనా సరే మీరు కొంచెం అమౌంట్ పక్కన పెట్టుకుంటా పోతుంటే టాటాయిస్ లాగా పెద్ద ఇన్కమ్ వచ్చిన కూడా బీట్ చేసుకోవచ్చు. మీరు పెద్ద ఇన్కమ్ వచ్చిన కూడా చాలా ఈజీగా బీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పవర్ఫుల్ థింగ్స్ ఏంటంటే, ఒకటి టైం వాల్యూ, 2 ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అదే మీకు కనుక కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉందనుకోండి, ఇంకా ఎక్కువ తీయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 బదులు 25% పెడుతున్నాను అంటే 20% 5% ఎలా వస్తుంది? సింపుల్, మార్కెట్ పడ్డప్పుడు నేను ఎక్కువ కొన్నాను అనుకోండి, నాకు ఎక్కువ పర్సెంటేజ్ మిగులుతుంది కదా. ఇప్పుడు నిఫ్టీ ఒక 5% పెట్టింది 1 week లో. ఆ టైంలో మ్యూచువల్ ఫండ్స్ కూడా డిస్కౌంట్కి వస్తాయి. నేను ఆ టైంలో కొంచెం ఎక్కువ ఫండ్స్ కొన్నాను అనుకోండి, నాకు ఆటోమేటిక్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. నేను ఈజీగా 5% ఎక్కువ తీయగలుగుతాను సేమ్ ఫండ్ని డిస్కౌంట్ లో కొనుక్కొని. అప్పుడు చూడు ఎంత వస్తుంది నాకు, 4 కోట్లు అండి. 4 కోట్లు అంటే మీరు ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకోవడం ద్వారా, మార్కెట్ పడ్డప్పుడల్లా కొంచెం ఎక్కువ కొనడం ద్వారా ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది. 4.7 crore ఏది 2000 తోటే. మీరు అనొచ్చు నిజంగా ఇంత అమౌంట్ వచ్చిద్దని. ఐ విల్ షో యూ ప్రాక్టికల్. ఇప్పుడు నేను ప్రాక్టికల్ చూపిస్తాను మన ఫండ్స్. సార్ ఇప్పుడు మార్కెట్ పడ్డప్పుడు మీరు SIP అన్నప్పుడు ఎవ్రీ మంత్లీ పెట్టాలి సార్. ఇప్పుడు మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ పికప్ అవుతాయి కదా సార్, అప్పుడు యావరేజ్ అవుతాయి కదా. మీరు మ్యూచువల్ ఫండ్స్ 2 రకాలు కొనుక్కోవచ్చు అండి. ఒకేసారి లంప్స్ అమౌంట్ పెట్టి కొనుక్కోవచ్చు, లేదా ఎవ్రీ మంత్ కొనుక్కోవచ్చు కదా. మీరు అన్నది మార్కెట్ పడ్డప్పుడు, నిఫ్టీ పడ్డప్పుడు SIP లో మనం ఎవ్రీ మంతే కదా, మళ్ళీ మంత్ వచ్చేసరికి అది సెటిల్ అయిపోయి మళ్ళీ హైకి వెళ్తాయి కదా. అప్పుడు మీరు పడ్డ రోజు కొనుక్కోండి. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి, నిఫ్టీ గ్రాఫ్ మీకు ఐడియా ఉంటుంది.
మీకు ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే క్వశ్చన్స్ అడగండి, పర్వాలేదు. మీకు కొంచెం నేర్చుకున్నా సరే ఈ పర్పస్, ట్రైనింగ్ పర్పస్ నెరవేరినట్టు అండి. మీరు అంటే ఎస్ఐపి అంటే ఎవ్రీ మంత్ సార్, ఈ మధ్యలో పడ్డప్పుడు మళ్ళీ నేను ఎక్కువ అమౌంట్ పెడతాను ఆ మంత్ ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ అలా కాదు సార్, అతను అడిగేది ఏంటంటే సిప్ ప్లాన్ లో ఉన్నాం కదా, లేదు మధ్యలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా? సిప్ ప్లాన్ సపరేట్ అండి, పడ్డప్పుడు కొనుక్కునే ప్లాన్ సపరేట్. సేమ్ అదే ఫండ్ కొనుక్కోవచ్చు మీరు. లంసమ్ అమౌంట్ అండి అది. యువర్ కాలేజ్ లంసమ్. నేను చూపిస్తా చూడండి దాన్ని ఎలా మీరు బై చేస్తారు. బేసికల్ గా మ్యూచువల్ ఫండ్ 2 రకాలు బై చేసుకోవచ్చు. నేను జురిదా ప్లాట్ఫామ్ లో చూపిస్తున్నాను. ఓకే, నేను ఈ తర్వాత చూపిస్తాను ఎలా బై చేయాలి సెల్ చేయాలి. డోంట్ బి కన్ఫ్యూజ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యూచువల్ ఫండ్స్ వెళ్తున్నాను ఇక్కడ. ఓకే, అండ్ ఏదో ఒక ఫండ్ తీసుకుంటాను నేను మామూలు క్యాజువల్. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, మ్యూచువల్ ఫండ్ 2 రకాలు కొనుక్కోవచ్చు. ఒకటేమో నార్మల్ బై, రెండోది ఎస్ఐపి అనమాట. మీరు ఇది క్లిక్ చేస్తేనేమో ఎవ్రీ మంత్ ఎంతైతే మీరు అమౌంట్ కమిట్మెంట్ ఇచ్చారో అంత అమౌంట్ కట్ అవుతా పోతుంటది. ఇది అనుకోండి నాకు నచ్చినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు. బట్ ఏది కొన్నా సరే మనం ఇదే మ్యూచువల్ ఫండ్ కొంటున్నట్లే కదా. ఓకే సార్, అమౌంట్ సార్ మరి అది ఇది మినిమం. ఇది కొన్ని ఫండ్స్ అయితే 1000 రూపాయలు అలౌ చేస్తే, కొన్ని అయితే 5000 తక్కువ అలౌ చేయవు. ఓకే, బట్ కొన్ని ఫండ్స్ అయితే 1000 అలౌ చేస్తే, కొన్ని అయితే మినిమం 5000. అదే ఇది అనుకోండి, ఓకే, అది మంత్లీ 100 కూడా అలౌ చేస్తుంది. అంటే మీరు అనేది సిప్ ప్లాన్ లో వెళ్లకుండా ఈ ప్లాన్ లో ఉండి మనం ఎవ్రీ మంత్ సిప్ లాగా పే చేసుకుంటూ పోయి ఏమైనా కావాలని అవసరం ఉన్నప్పుడు ఎక్కువ కనుక్కోవచ్చు. యువర్ రైట్. అలా ఒకటి. రెండోది, ఇది కంటిన్యూ చేస్తూనే అప్పుడప్పుడు ఇది కూడా బటన్ నొక్కొచ్చు. ఇదే ఫండ్ కదా. దీని కమిట్మెంట్ ఇచ్చేసి ఇది ట్రై చేసుకోవచ్చు, లేదా ఇదే మీకు నచ్చిన పిల్లలు కొనుక్కుంటూ ఉండొచ్చు. 2 రకాలు పెట్టుకోవచ్చు మీ ఇష్టం. ఓకే సార్, అదే సిప్ లో మినిమం 5000 కొన్ని ఫండ్స్ 5000 అలౌ చేస్తాయి అమ్మా, కొన్ని ఫండ్స్ అయితే 1000 రూపాయలు కూడా అలౌ చేస్తారు. లంసం బై. దీన్ని ఏమంటారంటే లంసం బై అంటారు, అంటే ఒకేసారి కొనుక్కోవడం. ఈ లంసం అమౌంట్ ఇప్పుడు అమౌంట్ మార్కెట్ హై లో ఉన్నప్పుడు అమ్మేసుకుంటే ఎన్ని చార్జెస్ సార్? బేసికల్ గా మ్యూచువల్ ఫండ్ జనరల్ రూల్ ఏంటంటే, మీరు 1 year లోపు కనుక క్లోజ్ చేసుకుంటే 1% పెనాల్టీ వేస్తారు. సార్ ఓకే, ఈటీఎఫ్స్ కి అలాంటి హెడేక్ ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఏ ఫండ్ అయినా సరే ఒకసారి మీరు బై చేసిన తర్వాత విత్ ఇన్ 1 year లోపే క్లోజ్ చేశారనుకోండి 1% పెనాల్టీ వేస్తారు. ఓకే, కానీ చాలా మంది 30-35% వచ్చింది అనుకోండి అమౌంట్ క్లోజ్ చేసుకుంటారు. పెనాల్టీ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఎక్కువ అమౌంట్ కదా. 35% అంటే చాలా ఎక్కువ అమౌంట్. అవునా? 20% అమౌంట్ వచ్చినప్పుడు 1% పోవడానికి పెద్ద జనాలు ఇంట్రెస్ట్. యువర్ రైట్. అందుకని 35% ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ మీకు రేట్ నచ్చింది అనుకోండి, మీరు క్లోజ్ చేసుకోవచ్చు. 1 year తర్వాత అయితే ఎటువంటి చార్జెస్ ఏమి ఉండవండి? తర్వాత మీకు బయటికి వెళ్ళినా సరే మీకు చార్జెస్ ఏమి ఉండవండి ఖర్చు చేయడానికి. షిప్ అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటది. ఇన్ కేసు మీరు మార్కెట్ పడినప్పుడు లంసం అమౌంట్ పెట్టమంటున్నారు. డిస్కౌంట్ లో వస్తాయి, డిస్కౌంట్ లో వస్తాయి కదా. మార్కెట్ ఏమైనా హై లెవెల్ లో ఉన్నప్పుడు ఉంటే ఉండొచ్చు, లేకపోతే విత్డ్రా అయిపోమంటున్నారు. కానీ షిప్ మాత్రం కంటిన్యూ అవుతుంది. బేసికల్ గా మార్కెట్ ఆల్ టైమ్ హై అలాంటి కాన్సెప్ట్ ఉండవండి, ఎందుకంటే మార్కెట్ హై అనేది మీరు మెజర్ చేయలేరు. బేసికల్ గా స్టాక్ మార్కెట్ లో ఏం జరుగుతుందో నేను చూపిస్తాను. స్టాక్ మార్కెట్ లో నిరంతరం ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. సార్ మీరు డైరెక్ట్ అంటున్నారు కదా సార్, ఇప్పుడు యాక్సెస్ డైరెక్ట్ గ్రోతింగ్ అన్నారు, అదేనా సార్ ప్లాన్ డైరెక్ట్ అంటే? నేను మీకు చూపిస్తాను, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, అదొక చాయిస్. మన మ్యూచువల్ ఫండ్ లో మీకు 2 రకాల చాయిస్ ఇస్తారు అనమాట. మీరు ఎలాగైనా కొనుక్కోవచ్చు. స్టాక్ మార్కెట్ లో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి, మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి. ఈ చార్ట్ చూడండి. 93 లో స్టాక్ మార్కెట్ 56% పడింది 1 year లోనే. 1 year లో ఎంత పడింది? 56% పడిపోయింది. 2001 లో స్టాక్ మార్కెట్ 58% డ్రాప్ అయింది. ఓకే, అలాగే 2009 లో స్టాక్ మార్కెట్ 62% పడిపోయింది. 2020 లో కరోనా తోటి మార్కెట్ 50% పడింది. బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, ఎవ్రీ డెకేడ్ కి స్టాక్ మార్కెట్ లో 50% డిస్కౌంట్ వచ్చింది మీకు. అవునా? ఓకే, దాని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ కరెక్షన్ మేబీ 2030 లో రావచ్చు. 2030 లో రావచ్చు. ఆ విషయం నీకు ఎలా తెలుసు అంటే నాకు తెలియటం కాదు, హిస్టారికల్ డేటా చెప్తుంది, నేను తీసుకున్నాను అంతే. ఓకే, అందుకని మార్కెట్ ఆల్ టైమ్ హై ఉందని చెప్పేసి నేను అన్ని క్లోజ్ చేసుకుని బయట కూర్చోవాల్సిన అవసరం లేదు. ఓకే, రెండోది, మార్కెట్ ఎప్పుడు పడ్డా సరే ఎంటర్ లేసి కూర్చుంటుంది చూడండి. 4 years లో మీకు 12 times పెరిగింది స్టాక్ మార్కెట్, జస్ట్ 4 years లోనే. ఇక్కడ 7 years లో స్టాక్ మార్కెట్ 3 times పెరిగింది. ఇక్కడ 7 years లో స్టాక్ మార్కెట్ 8% పెరిగింది. అంటే నెక్స్ట్ మళ్ళీ 10 years లో స్టాక్ మార్కెట్ ఈజీగా 5 to 10% పెరగబోతుంది. ఈ యావరేజ్ డేటా చూస్తే 5 times పెరగబోతుంది. అవునా? అంటే స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి 5 times మనీ రాబోతుంది నెక్స్ట్ 1 decade కి. మళ్ళీ నేను చెప్పలేదు, హిస్టారికల్ డేటా చెప్తుంది. యు గాట్ ఇట్? అంటే స్టాక్ మార్కెట్ వాలటిలిటీ అసెట్ క్లాస్, మిగతా వాటిలో స్టెబిలిటీ లేదు ఇక్కడ. బట్ స్టిల్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ది గుడ్ మనీ, ఎందుకంటే హిస్టారికల్ డేటా అదే చెప్తుంది. గాట్ ఇట్? ఓకే, ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గూగుల్లో మీరు ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే ఒక పేరు ఇక్కడ మెన్షన్ చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్
ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనుకుంటున్నాను, దాని గురించి క్రాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పక్కనే షేర్ ప్రైస్ అని టైప్ చేయండి. సాల్వ్ మీద షేర్ ప్రైస్ అని టైప్ చేయండి. గూగుల్ చెప్పింది డైరెక్ట్ గా గ్రాఫ్ వస్తుంది. ఇప్పుడు చూడండి 5 days కి కొంటే మీకు ఎంత వచ్చింది? 0.8%. 1 month బ్యాక్ 1 month బ్యాక్ కొంటే 6% వచ్చింది. 6 months బ్యాక్ కొంటే 31% వచ్చింది. ఈ 1 year బ్యాక్ తీసుకుంటే ఇయర్ స్టార్టింగ్ లో కొంటే 32% వచ్చింది. 1 year బ్యాక్ తీసుకుంటే 89% వచ్చింది. దీని అర్థం ఎవ్రీ ఇయర్ ఇంత వచ్చిందని కాదు, గుర్తుపెట్టుకోండి. కరోనా టైంలో పడింది కాబట్టి లేసి కూర్చుంది కాబట్టి ఇంత ఎక్కువ అమౌంట్ వచ్చింది. అంటే 5 years బ్యాక్ కొంటే 170% వచ్చింది. మాక్సిమం అంటే ఈ ఫండ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు చూస్తున్నారనుకోండి, ఇది ఏ మ్యూచువల్ ఫండ్ అయినా స్టార్టింగ్ కొత్తది అయినప్పుడు 10 రూపాయలే ఉంటుందండి. సో 2009 లో స్టార్ట్ అయింది ఈ ఫండ్, అప్పుడు 10 రూపీస్ ఉంది. ఇప్పుడు అది 95 రూపీస్ వచ్చింది. అంటే లిటరల్ గా 10 times పెరిగింది కదా 11 years లో. ఓకే, సో ఇది యావరేజ్ మీద 25% ఇస్తుంది మీకు. ఇది యావరేజ్ మీద 25% ఇస్తుంది మీకు ఇన్ని సంవత్సరాల మీద. దాని అర్థం ఎవ్రీ ఇయర్ ఇచ్చిందని కాదు, యావరేజ్ చేసి చెప్తున్నాను నేను. దాన్ని మనం CAGR అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటున్నాం. యావరేజ్ మీద ఇది 25% ఇస్తుంది. దాని అర్థం మధ్యలో పడిపోలేదంటే పడిపోయి ఉండొచ్చు. మీరు కొన్నారనుకోండి, లాస్ లో ఉన్నారు కదా, ఇక్కడ కొంటే ఇక్కడ కొన్నారనుకోండి లాస్ అయింది కదా మీకు. ఓకే, ఇక్కడ కొన్నారనుకోండి లాస్ కదా. బట్ నేను చెప్పింది పడేటప్పుడు ఎక్కువ కొనమని చెప్తున్నాను. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ 50 కంపెనీలు సమ్మరే అది. ఓకే, అందుకని మీరు హిస్టారికల్ డేటా చూసి చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, యాక్సెస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఎంత వచ్చిందో చెప్పండి. గూగుల్ హిట్ చేయండి మన అందరూ. యాక్సిస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఎంత ఎన్ని రెట్లు పెరిగిందో మీరు చెప్పండి. 5 minutes టైం ఇస్తాను. ఎవరైనా ట్రై చేస్తున్నారా? చేస్తున్నాం సార్, చేస్తున్నాం. గ్రేట్. 504 సార్. అంటే 10 రూపీస్ ఎంత వెళ్ళింది? మ్యాక్స్ చూసా సార్. 60 రూపీస్ వెళ్ళింది. సో ఇప్పుడు నేను పెట్టినా చూడండి, ఇక్కడ SBI బదులు యాక్సిస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పక్కన షేర్ ప్రైస్ అని టైప్ చేయండి అంతే గూగుల్లో. మీరు 1 నిమిషంలో చేయొచ్చండి, పెద్ద కష్టమేం కాదు. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ఫండ్ నేను మాక్సిమం తీసుకుంటున్నాను. మాక్సిమం అంటే ఇది 2013 లో 10 రూపీస్ ఉందండి. ఇప్పుడు ఇంకా 8 years అవుతుంది. 8 years కి మీకు 6 times వచ్చింది, అవునా? 6 times వచ్చింది 8 years లో. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఎలాంటి ఎఫర్ట్ పెట్టలేదు, కొని పక్కన కూర్చుంటున్నారు అంతే, అవునా? మీరు ఎవ్రీడే బై బటన్ సెల్ బటన్ నేను ఒకటల్లా ట్రేడింగ్ అంత టెన్షన్ ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, మీ ప్రొఫెషన్ లో మీరు ఆల్రెడీ బిజీగా ఉన్నారు. ఎవ్రీ మంత్ ఎంతో కొంత పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. గాట్ ఇట్. ఈ పక్కన చూసారా, ఇది యాక్సెస్ స్మాల్ క్యాప్ ఫండ్ ఎంతవరకు, బట్ ఇది పక్కన చూసావా డైరెక్ట్ పదం వేరు, గ్రోత్ వేరు. గుర్తుపెట్టుకోండి, ఇవేంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫండ్స్ అనమాట. అట్లా ఒక్క యాక్సెస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లో నీకు 6 varieties దొరుకుతాయి. నీకు 6 varieties దొరుకుతాయి. గాట్ ఇట్. మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఇవన్నీ. మీరు ఏ మ్యూచువల్ ఫండ్ అనుకోండి, పక్కన ఇలా డైరెక్ట్ అని రావాలి. పక్కన డైరెక్ట్ కంపల్సరీగా ఉండాలి. డైరెక్ట్ అంటే మీరు 1% కమిషన్ సేవ్ చేసిన లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చూసుకుంటున్నాను అనుకోండి, ఇది ఇక్కడ చూసావా డైరెక్ట్ కి రెగ్యులర్ ప్లాన్ తేడా చూడండి. డైరెక్ట్ తీసుకుంటే మీకు 0.28 అంటే లక్షకి 280 రూపీస్ ప్రయాణం మీకు ఖర్చు అయ్యేది. అదే రెగ్యులర్ తీసుకున్నాను అనుకోండి, లక్షకి మీకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఈ ఫండ్ లో మీకు 21 lakhs సేవ్ అవుతుంది మీరు డైరెక్ట్ షిఫ్ట్ అవుతే. గాట్ ఇట్. మీకు ఇప్పుడు అర్థమవుతుంది డైరెక్ట్ కి రెగ్యులర్ తేడా ఏంటో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫండ్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను .0లో యాక్సెస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, నేను గ్రోత్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేను ఈ చార్ట్ చూస్తున్నాను. చార్ట్ డైరెక్ట్ గా ఒకప్పుడు 2010 లో 10 రూపీస్ ఉండేదండి, ఇప్పుడు లైవ్ లో 46 రూపీస్ అయింది. ఇదే చార్ట్ మనం గూగుల్లో చూసాం, అంతే కదా? ఓకే, సింపుల్. అంటే మీ దగ్గర ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఆల్రెడీ ఉందనుకోండి, ఇప్పుడు మీరు ట్రై చేసుకోవచ్చు. ఆ మ్యూచువల్ ఫండ్ పేరు టైప్ చేయండి అక్కడ గూగుల్లో, ఆటోమేటిక్ చార్ట్ చూపిస్తుంది మీకు. మీకు అర్థమవుతుంది మీ పర్ఫార్మెన్స్ కట్టుకుందో లేదో. ఇప్పుడు మీ దగ్గర ఏ మ్యూచువల్ ఫండ్ ఉందో ఆ పేరు టైప్ చేసుకోండి సింపుల్ గూగుల్లో, పక్కన షేర్ ప్రైస్ అని టైప్ చేయండి. మీకే అర్థమైంది ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బాగుందా లేదనేది. అవునా? ఎనీ డౌట్స్? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఎలా ట్రాక్ చేసుకోవాలో జెరోదాలో ఎలా చేస్తారో ఒకసారి నేను చూపిస్తాను. జీరోదా నెక్స్ట్ గూగుల్ నుంచి ఎలా ట్రాక్ చేసుకోవాలి అర్థమవుతుందా? అందుకని మీ దగ్గర ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నా సరే దాని పర్ఫార్మెన్స్ ట్రాక్ చేసుకోవాలంటే హిస్టారికల్ డేటా, కరెంట్ మీరు చూసుకోవచ్చు అని చెప్తా. డైరెక్ట్ అని చూపించట్లేదు సార్ ఇక్కడ. ఇట్స్ ఓకే, మనం డైరెక్ట్ దానికి ఇంటర్నల్ డేటాలో తేడా ఉండొచ్చు, బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. ఓకే, రైట్.
ఇప్పుడు నేను యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ చూస్తున్నాను, కొనే ముందు ఇలా గ్రాఫ్ చూస్తున్నాను. ఇది జీరోదల్ అనమాట, జీరోదల్ ప్లాట్ఫామ్ లో ఈ ఫండ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ చూపించాడు. 1 year ఎంత వచ్చింది మీకు? 96% వచ్చింది. అంటే 1 year బ్యాక్ ఎవరైతే కొన్నారో వాళ్ళందరికీ 96% వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే ఈ 1 year బ్యాక్ అంటే మనం ఇప్పుడు జూలైలో ఉన్నాం కదా, జూలై. సో ఈ ప్లేస్ లో మీరు కొంటే అప్పుడు 30 ఉండేదండి, ఇప్పుడు 60 అయింది. యు గాట్ ఇట్. అంటే 1 year బ్యాక్ ఉన్న వాళ్ళందరికీ లిటరలీ 100% వచ్చింది అమౌంట్. దాని అర్థం ఎవ్రీ ఇయర్ వచ్చిందని కాదు, ఎందుకంటే కరోనా టైంలో డిస్టర్బ్ అయింది కాబట్టి మీకు వచ్చింది. ఓకే. అండ్ యావరేజ్ మీద 3 years బ్యాక్ ఉన్న వాళ్ళకి మీకు ఎంత వచ్చింది? 29% వచ్చింది యావరేజ్ మీద. 5 years బ్యాక్ తీసుకున్న వాళ్ళకి 23% వచ్చింది యావరేజ్ మీద. అవునా? సో మీరు ఏదైనా తీసుకుంటే ఇలా హిస్టారికల్ డేటా కంపల్సరీ చెక్ చేసుకోండి. ఎనీథింగ్ మోర్ దెన్ 20% వచ్చింది అనుకోండి, దోస్ ఆర్ ద గుడ్ ఫండ్స్ అంతే. ఇంకా బట్ మనం క్వశ్చన్ చేయలేము. గాట్ ఇట్. సో మీ దగ్గర ఏదైనా మ్యూచువల్ ఫండ్ కనుకుంటే మీరు ఆల్రెడీ దాంట్లో పెట్టుకుంటూ పోతుంటే ఒకసారి చెక్ చేసుకోండి గూగుల్లో, మీకు యావరేజ్ రిటర్న్స్ కంపల్సరీగా 20 above ఉండాలి. ఉంటే మీరు చేసే పని మంచిది, మంచి పని కింద లెక్క. సార్ ఇప్పుడు మేము నాకు తెలియక నేను త్రూ ఏజెంట్ వెళ్ళాను కదా సార్, అది తీసి మళ్ళీ డైరెక్ట్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు నేను తీసేసుకోవాల్సిన అవసరం లేదమ్మా, దాన్ని పాస్ అంటే అంతతో ఆపేయచ్చు, ఓకే చేసుకోవచ్చు, లేదా కంప్లీట్ గా క్లోజ్ చేసుకొని పొద్దున్న షిఫ్ట్ అవ్వచ్చు, మీ ఇష్టం అండి. ఓకే ఓకే రైట్. బట్ మార్కెట్ ఆల్ టైమ్ లో ఉంది ఒక రీజన్ అయితే వద్దు, ఎందుకంటే మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మీరు హిస్టారికల్ డేటా చూసారనుకోండి, మార్కెట్ పట్టం కాదు, ఇప్పుడే కరోనా తర్వాత బీన్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా పెరుగుద్ది బాగా. అవునా? సో ఉంచడం బెస్ట్. మార్కెట్ రేపు ఎక్కడ ఏం జరిగింది ఎవరికి తెలియదు కాబట్టి రేపు నిఫ్టీ 1 point పడబోతుందండి. యాక్చువల్ గా 70 point ఏం పడింది రేపు గ్యారంటీగా. దాని అర్థం మార్కెటింగ్ భయంకరంగా పడిద్దని కాదు, ఇంట్రాడేలో అది ఎవ్రీడే 100 points పెరగడం పట్టడం అనేది మామూలు విషయం నిఫ్టీకి. అది అందుకని ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి పడిపోద్ది అనుకోమాకండి. సో మామూలుగా పడిపోవటాన్ని ఏమంటారంటే 20% పడితే దాన్ని డీప్ కరెక్షన్స్ అంటారు. 20% పడితేనే. 5% కరెక్షన్ మామూలు విషయం ఉంటుంది స్టాక్ మార్కెట్ లో. 5% కరెక్షన్స్ అనేది మామూలు విషయం స్టాక్ మార్కెట్ లో. అవి చూసి మనం పారిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన హిస్టారికల్ డేటా చూసుకొని దిగుతున్నాం. ఓకే. పడే కొద్దీ మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మోర్ ఎవర్ మనం మొత్తం డబ్బు ఏం పెడతలేదండి, మనకు వచ్చి శాలరీ మొత్తం పెడతలేదు, ఇంటి ఖర్చులు పోను మిగతా అమౌంట్ మాత్రం పెడుతున్నాం. అందుకని మార్కెట్ పడ్డా పెరిగినా మనం ఇప్పుడు చేసేది ఏముండదు లాంగ్ టర్మ్ కాబట్టి. అందుకని హిస్టారికల్ డేటా చూడండి, దాని ప్రకారం మనకు ఫ్యూచర్ లో ఎంత వచ్చిందో మనం ఊహించుకోవచ్చు. రైట్. సో అందుకని ఇలాంటి చార్ట్లో హిస్టారికల్ డేటా మీకు ఐడియా ఉంటే మీకు క్లారిటీ ఉంటుంది, మనం భయపడే పని లేదు, మనం మేనేజ్ చేయొచ్చు అనే విషయం మీకు నమ్మకం వస్తుంది. రైట్. ఓకే ఇది ఓకే. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ కొందాం అనుకుంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలు ఉంటే చూద్దాం మనం. మ్యూచువల్ ఫండ్ లో రకాలు చూద్దామండి. బేసికల్ గా మ్యూచువల్ ఫండ్స్ అంటే పబ్లిక్ దగ్గర నుంచి మనీ గ్యాదర్ చేసేసి అందరి దగ్గర నుంచి ఫండ్ మేనేజర్స్ మీ అందరి తరపున స్టాక్ మార్కెట్ లో కానీ, లేదా డెట్ ఫండ్స్ లో కానీ, లేదా రియల్ ఎస్టేట్ లో కానీ ఎందులో ఒక ఎసెట్ క్లాస్ లో పెడతారు. అంటే ఆ ఎసెట్ క్లాస్ రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు, డెట్ ఫండ్స్ అయి ఉండొచ్చు, గోల్డ్ అండ్ అదర్ కమోడిటీస్ అయి ఉండొచ్చు, స్టాక్ మార్కెట్ లో ఈక్విటీ అయి ఉండొచ్చు. అంటే మీకు గోల్డ్ అంత చాయిస్ ఉంది మ్యూచువల్ ఫండ్స్ లో. ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. మీరు చూస్ చేసుకున్నప్పుడు ఏం చూస్ చేసుకుంటారో దాంట్లో పెడతారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ లో గోల్డెన్ రకాలు ఉంటాయి. మనం బాగా చూసామనుకోండి, ఎసెట్ క్లాస్ బేస్ గా తీసుకుంటే మనం 4 type ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్ అంటే మీ దగ్గర కలెక్ట్ చేసిన మనీ మొత్తం తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో పెడతారు. మళ్ళీ ఈక్విటీ స్టాక్ మార్కెట్ లో మళ్ళీ గోల్డెన్ చాయిస్ ఉందండి, మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఓకే. అలాగే మీ మనీ తీసుకెళ్లి ఓన్లీ డెట్ ఫండ్స్ లో పెడతారు, వాటి పేరు డెట్ ఫండ్స్ అంటారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ లో గోల్డెన్ రకాలు ఉంటాయి. ఇండియాలో మొత్తం 50 రకాల మ్యూచువల్ ఫండ్ రన్ చేసే కంపెనీస్ 50 ఉన్నాయండి. వాళ్ళ దగ్గర 10,000 రకాల ఫండ్స్ ఉన్నాయి. ఒకసారి మీరు morningstar.in గూగుల్లో కనుక morningstar.in ఓకే, దీంట్లో మనం చూసామనుకోండి, టోటల్ ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎన్ని లిస్ట్ మొత్తం వస్తుంది ఇక్కడ ఒకే ప్లేస్ లో. ఓకే, ఇక్కడ 5 star రేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇలా బాటం చూసారనుకోండి, ఇక్కడ చూసా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏమో ఇండియాలో ఆదిత్య బిర్లా, యాక్సిస్, బరోడా, బిఎన్పి. ఓకే, ఇవన్నీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఇవన్నీ ఇన్సూరెన్స్ కంపెనీస్. మనకు తెలిసింది 1-2 ఉండొచ్చు, బట్ చూడండి ఎన్నో ఇండియాలో. ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్ కలిపి దగ్గర 9,500 డిఫరెంట్ వెరైటీస్ మీకు ఆఫర్ చేస్తాయి మ్యూచువల్ ఫండ్స్ ని. అందుకని మ్యూచువల్ ఫండ్ చాలా కన్ఫ్యూజ్ సబ్జెక్ట్. ఓకే, మనం ఇక్కడ చూసామనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళి ఇండియాలో మీకు దగ్గర 9,000 వెరైటీస్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే ఒక్కొక్క ఫండ్ లోని 6 వెరైటీస్ ఇస్తాడు మీకు. ఒక్కొక్క దాంట్లో మీకు 6 వెరైటీస్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను
గత 5 years నుంచి టాప్ పర్ఫార్మెన్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ చూస్తున్నాను ఇక్కడ. మార్నింగ్ స్టార్ ఈజ్ టూ గుడ్ వెబ్సైట్ అండి మన కంపారిజన్ కి. మనం ఇక్కడ చూసాం అనుకోండి, ఇవన్నీ టాటా డిజిటల్ ఫండ్, ఇవన్నీ బోల్డ్ అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్. ఇదేమో ఈ పేరేమో ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అన్నమాట. ఇదేమో ఆ థీమ్ అనమాట, ఎందులో పెడతారు మన అమౌంట్ అనమాట. ఇక్కడ మీరు చూసారంటే 1 year కి ఎంత వచ్చింది, 3 years కి యావరేజ్ ఎంత వచ్చింది, 5 years కి యావరేజ్ ఎంత వచ్చింది, మీకు క్లారిటీ ఉంది. చూడండి, ఇవన్నీ 5 years యావరేజ్ 28% వచ్చి కొట్టింది చాలా వరకు, 27, 28 ఉంది. ఇక్కడ మనకి కింద చూసాం మొత్తం ఎన్ని ఉన్నాయి, 478. 9,478. యా, అందుకని మీకు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇన్ని రకాల వెరైటీ దేంట్లో పెట్టాలి నేను, ఎందులో పెట్టాలి, ఎందుకు ఒక్కొక్కరు ఒక్కటి మంచిదని చెప్తుంటారు, ఒక్కొక్కరు ఒకటి మంచి బేస్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి మనం సబ్జెక్ట్ ని సింప్లిఫై చేద్దామండి. కాంప్లెక్స్ వద్దండి, సింప్లిఫై చేసి మనం చేద్దామండి. ఓకే, మొత్తం నీకు వెరైటీస్ స్టాక్ మార్కెట్ లో 9,478 ఉన్నాయి. నిరంతరం రోజుకి 5 వస్తూనే ఉంటాయి, కొత్తగా యాడ్ అవుతూనే ఉంటాయి. ఇండియాలో నిరంతరం 5 యాడ్ అవుతూనే ఉంటాయి. ఇవాళ రేపట్లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెట్టడం ఫ్యాషన్ అయిపోయిందండి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా బోల్డ్ ఫండ్స్ వస్తున్నాయి. రీసెంట్ గా కోటక్ లాంచ్ చేశారు ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని. ఓకే, చాలా రకాల ఫండ్స్ వస్తున్నాయి కొత్త మళ్ళీ. అంటే లోకల్ ఫండ్స్, దాంతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా పెట్టే ఫండ్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. అందుకు రోజు ఇండియాలో నెలకు వచ్చేట్లా ఈజీగా 10 ఫండ్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ కంపెనీ ఆఫర్ చేసే, ఇందులో ఏదో కంపెనీ ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే రకరకాల రిక్వైర్మెంట్స్ మీకు రకరకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఇది ఉంటుంది అనమాట. కిడ్స్ ఎడ్యుకేషన్ ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, రిటైర్మెంట్ ప్లానింగ్ ఇంకో రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, అలాగే బ్యాచులర్ అగ్రెసివ్ గా ఉన్నాడు, ఇంకో రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఉంటుంది. అట్లా మీ పర్సనల్ ఫైనాన్షియల్ గోల్స్ బట్టేసి మీరు రైట్ వన్ పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ లూజ్ గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ మొత్తాన్ని కూడా మనం సింపుల్ గా 3గా క్లాసిఫై చేసుకోవచ్చు అండి. ఒకటి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. సింపుల్ గా చెప్పాలంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీ మనీ తీసుకెళ్లేసి ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్ లో మాత్రం ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీ మనీని ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. 100 కంపెనీస్ అంటే ఇండియాలో ఉన్న 1 నుంచి టాప్ 100 కంపెనీస్ ని లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటారు. అందులో ఇన్వెస్ట్ చేస్తారు. వేరే థీమ్ అదే కాబట్టి వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి అలౌ చేయదు సెబీ వాళ్ళు. ఓకే, సో దీన్ని మనం లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం. క్యాప్ అంటే క్యాపిటలైజేషన్ అండి, అంటే దాని వాల్యూషన్ అనమాట. ఈ వాల్యూషన్ ఎలా వచ్చిందంటే కంపెనీలో ఉన్న టోటల్ స్టాక్స్ ఇంటూ కరెంట్ షేర్ ప్రైస్ మనం చేసామనుకోండి, అప్పుడు దానికి మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చింది. టాప్ 100 మాత్రమే మనం ఇండియాలో లార్జ్ క్యాప్ అంటాం. టాప్ 100నే మనం లార్జ్ క్యాప్ అంటాం. రెండోది 100 నుంచి 250 ఉన్న కంపెనీస్ ని మిడ్ క్యాప్ అంటాం. మిడిల్ లో ఉంది కాబట్టి దీన్ని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాం. 100 నుంచి 250 కంపెనీస్ ని. అలాగే 250 నుంచి ఉన్న మిగతా మొత్తాన్ని దగ్గర ఇండియాలో 3,700 కంపెనీస్ ఉన్నాయండి. వీటి మొత్తాన్ని స్మాల్ క్యాప్ అంటారు. ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే మీకు చాయిస్ ఏంటంటే మీ మనీ తీసుకెళ్లి లార్జ్ క్యాప్ లో పెట్టినా, మిడ్ క్యాప్ లో పెట్టినా, స్మాల్ క్యాప్ లో పెట్టినా, లేదా మల్టీ క్యాప్ లో పెట్టినా. మల్టీ అంటే ఒక్కొక్క దానికి 25% అలా అలకేట్ చేస్తారు. మల్టీ క్యాప్ లో పెట్టినా ఇలా మీకు అలకేట్ చేస్తారు. ఎక్కువ శాతం మ్యూచువల్ ఫండ్స్ లో లిటరల్లీ 80% మనీ అంతా ఈ 4 ఏదో ఒక థీమ్ అయి ఉండొచ్చు. వీటిలో ఏదో ఒక థీమ్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఎన్ని రకాలుగా మ్యూచువల్ ఫండ్స్ క్లాసిఫై చేసుకోవచ్చు అంటే ఇది నేను చూపిస్తాను చూడండి క్లాసిఫికేషన్. ఇవన్నీ మ్యూచువల్ ఫండ్సే. ఇవన్నీ ఈక్విటీలో మళ్ళీ లోపల ఈక్విటీ ఫండ్స్ లో మళ్ళీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్. ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అనమాట. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ప్రతి వ్యక్తి కూడా 1.5 lakh వరకు మీకు ట్యాక్స్ ని సేవ్ చేసుకోవచ్చు. అందుకని మీకు ట్యాక్స్ సేవింగ్ కోసం కూడా మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవచ్చు. బట్ అవి ఖచ్చితంగా ఇందులో మ్యూచువల్ ఫండ్ అయి ఉండాలి. డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్, సెక్టార్ ఫండ్స్, కాంట్రా ఫండ్స్, వాల్యూ ఫండ్స్, ఇలా ఒక ఈక్విటీలోనే ఇన్ని రకాలు క్లాసిఫై చేస్తారు. అలాగే డెట్ ఫండ్స్ అంటే మీ మనీ తీసుకెళ్లేసి గ్యారంటీ ఉన్న ఫండ్స్ లో పెడతారు. లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా అనమాట. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, టీ బిల్స్, ఓకే, డిబెంచర్స్, వాటిలో పెడతారు. ఇవేంటంటే మినిమం గ్యారంటీ అండి, బట్ చాలా తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. ఇదేమో హైలీ వాలటైల్, మోర్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది. వాలటైలిటీ ఎక్కువ, రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ ఉంటుంది. ఇది జీరో వాలటైలిటీ, మీకు వచ్చే రిటర్న్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బ్యాంక్ వడ్డీతో పోల్చుకుంటే 2-3% ఎక్కువ వస్తుంది. అంటే ఇందులో పెట్టేసి మీరు 10% ఎక్స్పెక్ట్ చేయలేరు దీంట్లో పెట్టి. ఓకే, బ్యాంక్ తో పోల్చుకుంటే 2-3% ఎక్కువ వస్తుంది. అలాగే హైబ్రిడ్ ఫండ్స్ అంటే మీ మనీని కొంత డబ్బు ఈక్విటీ ఫండ్స్ లో, కొంత డబ్బు డెట్ ఫండ్స్ లో పెడతారు. కంబైన్డ్ గా 2 సార్లు మిక్స్ చేస్తారు. అలా మిక్స్ చేసే వాటిని హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. ఓకే, అలాగే రిటైర్మెంట్ ఫండ్స్, కిడ్స్ ఫండ్స్, ఇలా రకరకాల ఫండ్స్ ఉంటాయండి. చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ మనం చూసాం కదా. ఇప్పుడు దగ్గర 9,500 చేంజ్ ఉంది. అవన్నీ ఫండ్స్ కూడా ఇందులో ఏదో ఒకటి ఉంటుంది.
బట్ మనం సింప్లిఫై చేస్తే ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ స్టాక్ మార్కెట్ లో మీరు పెట్టాలంటే సింపుల్ క్లాసిఫికేషన్ ఏంటిది? లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్. ఈ 4 ఫండ్స్ లోని మనీ దగ్గర 80 to 80% మనీ ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, అన్నిటికన్నా స్టాక్ మార్కెట్ లో డెట్ ఫండ్స్ లో ఫండ్స్ ఎక్కువ వస్తాయి. డెట్ ఫండ్స్ లో కంపెనీ వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. సపోజ్ రిలయన్స్ ఉందనుకోండి, వాళ్ళ ఎంప్లాయీస్ దగ్గర ఒక 4 lakh మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ శాలరీ అదంతా ముందే రెడీ చేస్తారు కాబట్టి కరెంట్ అకౌంట్ లో ఎలాంటి వడ్డీ రాదు వాళ్ళకి. అందుకని టెంపరీగా మనీ తీసుకెళ్ళి ఈ డెట్ ఫండ్స్ లో పార్క్ చేస్తారు వాళ్ళు. అందుకని ఇండియాలో టోటల్ దగ్గర 40 lakhs crore అండి ఇండియాలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ సైజ్ 40 lakhs crore. ఓకే, అందులో ఒక డెట్ ఫండ్సే నీకు 30 lakhs crore ఉంటుంది. అంటే ఈక్విటీ ఫండ్స్ మొత్తం కలిపి కూడా 10 lakhs crore మాత్రమే ఉంటుంది. అంటే డెట్ తో పోల్చుకుంటే ఈక్విటీ 1/4 ఉంటుంది. బట్ ఈక్విటీ ఫండ్స్ లో మాత్రం రిటైలర్స్ అందరూ పెడుతుంటారు. రిటైలర్స్ అందరూ ఎక్కువ ఉండేది ఎక్కడ? ఈక్విటీ ఫండ్స్ లోనే ఉంటారు. అంటే ఇండియాలో మొత్తం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో 40 lakhs crore ఇన్వెస్ట్ చేశారు. అందరూ ఒక ఈక్విటీ ఫండ్ లో మాత్రం 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. విచిత్రం ఏంటంటే ఆ 10 లక్షల కోట్లు కూడా రిలయన్స్ తో పోల్చుకుంటే చాలా చిన్నది. ఒక రిలయన్స్ కంపెనీతో పోల్చుకుంటే ఎంటైర్ ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని కూడా చాలా తక్కువ అమౌంట్ అది. ఎందుకంటే ఇండియాలో స్టాక్ మార్కెట్ తెలిసిన వాళ్ళు 3% కూడా లేరు. ఇండియాలో స్టాక్ మార్కెట్ తెలిసిన వాళ్ళు 3% కూడా లేరు. అందరూ బ్యాంకులో పెడతారు. బ్యాంకులో 150 lakhs crore బ్యాంక్ డిపాజిట్ రూపంలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అది జస్ట్ 4% కంటే మీకు ఎక్కువ రాదు. 4% కంటే మీకు ఎక్కువ రాదు వడ్డీ. కానీ ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేటే మీకు దగ్గర 6% ఉంటుంది, 6 to 7% ఉంటుంది. అంటే బ్యాంకులో డబ్బు పెడుతున్నారు, మీరు ఇంకా లాస్ అవుతున్నారు. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖర్చులు పెరుగుతాయి. ఆ ఖర్చులు పెరిగింది అనే దాన్ని యాక్చువల్లీ ఇంగ్లీష్ లో ఇన్ఫ్లేషన్ అంటారు. అంతా బ్యాంకులో పెడుతున్నారు, మీరు ఇంకా పూర్ అవుతున్నారు, రిచ్ అవట్లా. మీరు మనీ సేఫ్టీ ఉందనుకుంటున్నారు, కాదు. అది -2% అవుతుంది ఎవ్రీ ఇయర్ మీ మనీ, ఖర్చులు పెరిగినంత కంపేర్ చేసుకుంటే. అందుకనే డెట్ ఫండ్స్ లో పెట్టకూడదు మీరు ఎట్టి పరిస్థితిలో. బెటర్ టు గో ఫర్ ద మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ సేఫ్టీ కాదు, వాలటిలిటీ ఎక్కువే. బట్ లాంగ్ టర్మ్ లో మాత్రం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. లాంగ్ టర్మ్ లో ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. అందుకని డెట్ ఫండ్స్ తో పోల్చుకుంటే, బ్యాంక్ డిపాజిట్ తో పోల్చుకుంటే ఈక్విటీ ఫండ్స్ ఈజ్ గుడ్, ఈవెన్ దో వాలటిలిటీ ఎక్కువ ఉన్నా సరే. ఓకే, రెండోది మనం ఇన్స్టాల్మెంట్లు పెడుతున్నాం కాబట్టి కొంచెం అమౌంట్ కాబట్టి వాలటిలిటీ కూడా మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. అది మైనస్ ఏం కాదు మనకి, ఎందుకంటే పడ్డప్పుడు ఎక్కువ ఉంటాం కాబట్టి మనకు అది ప్లస్ అవుతుంది. అందుకని మార్కెట్ లో వాలటిలిటీ చూసి మనం దూరంగా పోవాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న అమౌంట్ ఏమో 10 లక్షల కోట్లు, బ్యాంకు డిపాజిట్ రూపంలో ఉన్న అమౌంట్ ఏమో 140 lakhs crore. అది టూ మచ్, అది టూ మచ్. ఓకే, అందుకని మీరు ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోవాలి, ఎంతో కొంత ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మీరు రిచ్ అవ్వాలంటే ప్యాసివ్ ఇన్కమ్ కంపల్సరీ. అందుకని రిస్క్ అయినా సరే బెటర్ టు కమ్ టు ద స్టాక్ మార్కెట్. బట్ స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ 1-2 స్టాక్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బెటర్ టు ఎంటర్ వై విత్ మ్యూచువల్ ఫండ్స్. అప్పుడు మ్యూచువల్ ఫండ్ సేఫ్టీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ మీ మనీని డీల్ చేస్తున్నారు. వాళ్ళు 50 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక కంపెనీ 2 కంపెనీలు జీరో అవ్వచ్చు, అన్ని అవ్వవు కదా. ఎస్ బ్యాంక్ జీరో అయిపోయింది. సుజిలాన్ ఇండియాస్ నెంబర్ 1 హైడ్రో పవర్ టర్బైన్స్ మ్యానుఫ్యాక్చర్ జీరో అయిపోయింది. ఇండియాస్ 3rd బిగ్గెస్ట్ టెలికాం కంపెనీ ఆర్కామ్ జీరో అయిపోయింది. ద వరల్డ్ ద బెస్ట్ కమ్యూనికేషన్ కంపెనీ యాహూ అండి జీరో అయిపోయింది. అండ్ ప్రపంచం మొత్తానికి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ చాటింగ్ ఫ్రీగా ప్రవేశపెట్టింది బీబీ క్లౌడ్ లో, అప్పట్లో బ్లాక్బెర్రీ, అది కూడా జీరో అయిపోయింది. అంతెందుకు 3 years బ్యాక్ నోకియా ఇండియాస్ నెంబర్ 1 3 years బ్యాక్ జీరో అయిపోయింది. అంటే బిజినెస్ అనేది చాలా కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ రన్ చేస్తూ ఉంటారు. అందుకని ఏ కంపెనీ జీరో అవుద్ది ఫ్యూచర్ లో, ఏ కంపెనీ పెరుగుద్ది ఎవరికి తెలియదు. బట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనుకోండి, వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్స్ అందరూ కూడా వాళ్ళు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, వాళ్ళు నిరంతరం ట్రాక్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఒక కంపెనీ కాదు, అలాంటి కంపెనీస్ 50లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒక కంపెనీ జీరో అయినా, ఒక కంపెనీ హీరో అయినా, మిగతా కంపెనీ యావరేజ్ పోయినా సరే మీకు ఆ రేట్ ఆఫ్ రిటర్న్ మెయింటైన్ చేస్తారు. అందుకని హిస్టారికల్ డేటా కంపారిజన్ చేసుకోవడం కంపల్సరీ. మీరు హిస్టారికల్ డేటా ఎంత అమౌంట్ వస్తుందో లేదు చూసుకోవడం అనేది కంపల్సరీ. సో ఎన్నో రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నా సరే యూ హ్యావ్ టు ఫోకస్ దీస్ 4 అనమాట. మనం వీటి మీద ఫోకస్ చేయాలి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్. ఎందుకంటే 80% మన ఇక్కడే ఉంది కాబట్టి. మిగతా ఉన్నా సరే మన రిక్వైర్మెంట్ కి సూట్ అవ్వు. అందుకని వాటి గురించి మనం డీల్ చేయట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఎనీ డౌట్స్? హలో, యా చెప్పండి సార్. సార్ స్మాల్ డౌట్. ఇప్పుడు వీళ్ళు మన స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసారు సార్, వాళ్ళు పోర్ట్ఫోలియో కనుక చేంజ్ చేస్తే మనకి కమ్యూనికేషన్ వస్తుంది కదా? యా లేదండి, వాళ్ళు ఎవ్రీ 6 months ఒకసారి ఎక్స్చేంజ్ వాళ్ళు డెఫినేషన్ ఇస్తా ఉంటారు అనమాట. ఎందుకంటే ఇండియాలో 100 మాత్రం లార్జ్ క్యాప్ లో ఉండాలి, వేరే ఏమి ఉంటాయని కుదరదు. కేవలం 100 మాత్రం లార్జ్ క్యాప్ లో ఉంటాయి. అంటే మీరు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కొంటే మీ అమౌంట్ విత్ ఇన్ 10 100 లో పెట్టేస్తారు.
ఓకే, అందుకని మీరు ఎందులో పెడుతున్నారని మీకు క్లారిటీ ఉండాలా. లార్జ్ క్యాప్స్ అంటే స్టేబుల్ బిజినెస్ మోడల్, మీ మనీ గ్యారెంటీ లిటరల్ గా. ఎందుకంటే ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ అలాంటి జీరో అవ్వదు పరిస్థితుల్లో. అందుకని లార్జ్ క్యాప్ లో సేఫ్టీలో చాలా ఎక్కువ ఉంటుంది, బట్ గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది. అదే స్మాల్ క్యాప్ లో గ్రోత్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది, బట్ అది జీరో అయ్యే ఛాన్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు ఎందులో ఎక్కువ అమౌంట్ వస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ అంటే డెఫినెట్ గా స్మాల్ క్యాప్స్, అందులో డౌట్ లేదు. బట్ రిస్క్ లెవెల్ ఎక్కువ స్మాల్ క్యాపే. అలాగని చెప్పి స్మాల్ క్యాప్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ జీరో అవుతుందంటే లేదు, లాస్ట్ అది 10 years నుంచి రన్ అవుతూనే ఉంది కదా. యూ గాట్ ఇట్. అందుకని హిస్టారికల్ డేటా చూసుకోవాలి, మీకు ఎంత అమౌంట్ కావాలి అని చూసుకోవాలి. మీరు ఓన్లీ 2-3 years ఉంటారనుకోండి, బెస్ట్ టు గో ఫర్ లార్జ్ క్యాప్. లేదు నేను లాంగ్ టర్మ్ లో ఉంటాను అనుకున్నప్పుడు, కొంచెం ఎక్కువ దూరం ఉంటాను అనుకున్నప్పుడు స్మాల్ క్యాప్ బెటర్. యా, క్వశ్చన్స్ ప్లీజ్. ఒకవేళ వాళ్ళు షేర్స్ చేంజ్ చేస్తే మనకి ఏమైనా అప్డేట్ పంపిస్తారా సార్? ఒకవేళ స్మాల్ మీకు క్యాప్ ఆటోమేటిక్ గా మీ మనీ ఎక్కడ పెడుతున్నారు లిస్ట్ మీకు దొరుకుతుంది ముందే, బై డిఫాల్ట్ ముందే నీకు తెలిసిపోద్ది. వాళ్ళు డెఫినేషన్ ఎక్స్చేంజ్ లో డెఫినేషన్ మార్చిన ప్రతిసారి కూడా వాళ్ళు కూడా స్టాక్స్ తీసేసి వేరే స్టాక్స్ ని దాంట్లో నింపుతారు. సార్ ఇంకొకటి, ఇప్పుడు మొన్న ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇష్యూ అయింది కదా సార్, మన డిమానిటైజేషన్ టైంలో. అవును. సో అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన ఫండ్ కంప్లీట్ మనకి అమౌంట్ రాదు కదా. నేను అందుకే అంటున్నానండి, ఈక్విటీ మార్కెట్ లో రిస్క్ ఉంది, అది జీరో రిస్క్ కాదు, బ్యాంక్ డిపాజిట్ అంత సేఫ్టీ కాదు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం మీకు మనీ వస్తుంది. ఆ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లో కూడా 1-2 ఫండ్స్ కదా, మొత్తం కాదు కదా. హలో సార్. యా హలో. చెప్పండి సార్. మనం ఒక 10 ఈ సిప్ లో 10 years కమిట్మెంట్ అయ్యాం సార్. ఇప్పుడు 10 years కట్టకుండా ఒక 5 years లోనే విత్డ్రా అవుతే ఎన్ని చార్జెస్ సార్? లేదు, 1 year దాటితే మీకు ఎలాంటి చార్జెస్ ఉండదు, ఫ్రీ. మినిమం 1 year దాటితే ఏం చార్జెస్ ఉండవు. యా, ఉండదు. అసలు ఎస్ఐపి కూడా ఎందుకంటే డైరెక్ట్ మీరే భయపడినప్పుడు ఎప్పుడు మనీ ఉన్నప్పుడు అలా కూడా తీసుకోవచ్చు కదా. అదే సార్, ఒక ఇలా కమిట్మెంట్ అయిపోయినప్పుడు కమిట్మెంట్ కాకుండా ముందే ఏమైనా తీసేసుకుంటే ఏమైనా చార్జెస్ ఉంటాయా? లేదు. అసలు ఇక్కడ ఎస్ఐపి అనేది 12 months మినిమం ఇచ్చేలాగుంటే మీరు ఎంటర్ అవ్వచ్చు ఎవరైనా సరే 12 months. లేదనుకోండి, ఎప్పుడు మనీ ఉంటే కూడా అప్పుడు కొనుక్కోవచ్చు. బట్ ఎస్ఐపి ద్వారా ఏంటంటే ఒక డిసిప్లిన్ అలవాటు అవుద్ది, ఒక ప్లానింగ్ ఉంటుంది అంతే. నాలాంటి ప్రొఫెషనల్స్ అనుకోండి, నేను ఎస్ఐపి నేను చేయను, నేను డైరెక్ట్ ఎప్పుడు బై చేస్తాను. ఎందుకంటే మాకు సిస్టమ్ కాబట్టి మాకు అది అవసరం, మాకు తెలుసు కాబట్టి. మార్కెట్ మీద అవగాహన ఉంది కాబట్టి మీరు చేస్తారు. యువర్ రైట్. మాకు మినిమం 5-10% కావాలి పర్ మంత్. మా ఇన్కమ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది చూడండి. ఇది 1 month ఇన్కమ్ అండి. ఇది డేట్ చూడండి, 18th నుంచి ఈ 18th 1 month ఇన్కమ్ మాది. ఇది ఒక ట్రేడింగ్ అకౌంట్ మాది. ఓకే, ఇంకొక ట్రేడింగ్ అకౌంట్ లో ఇది 1 month అంటే మాకు 4 lakh. ఇదేమో ఓన్లీ పొజిషనల్ ట్రేడింగ్ చేస్తాం, అంటే కొని అప్పుడప్పుడు మాత్రం అమ్ముతా ఉంటాం, రెగ్యులర్ దీంట్లో ట్రేడ్ చేయం. ఇప్పుడు మేము అప్స్టాక్ యాప్ లో మామూలు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు సార్? అది యా, చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ లేవో తెలియదు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఉన్న చోట తీసుకోవడం బెటర్. ఓకే, సో ఇది ఒక అకౌంట్ లో వచ్చిన లాస్ట్ 3 months ఇన్కమ్ అండి. ఇది 5.4 lakh ఈ అకౌంట్ లో. అండ్ దీంట్లో ఇది లాస్ట్ 3 months లో వచ్చిన ఇన్కమ్. ఇది ఒక 6 lakh ఉంటుంది, 7 lakh ఇది. సో లిటరల్ మాకు మంత్లీ యావరేజ్ మీద ఇట్లా 4 lakh వస్తుంది ఒక ట్రేడింగ్ ఇన్కమ్. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ మళ్ళీ వేరే చోట ఉన్నాయి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద. ఓకే, అంటే ప్రొఫెషనల్స్ మంత్లీ వాళ్ళు 5-10% రేట్ ఆఫ్ రిటర్న్ తీయాలని ట్రై చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఫుల్ టైం ఉన్నారు కాబట్టి. మీరు ఆల్రెడీ వేరే ప్రొఫెషనల్ బిజీగా ఉన్నారు, మీరు ఇటు ట్రై చేయాల్సిన అవసరం లేదు. సేఫ్టీ లెవెల్స్ ఇంపార్టెంట్, అవునా? అందుకని మీరు మంత్లీ 2% చాలా ఎక్కువ అమౌంట్ సేఫ్టీగా. అందరినీ ఒక స్పెక్యులేషన్ చేయమని నేను అన్నాను. ఎవరైతే చిన్న జాబులు చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఏంటంటే సర్టనిటీ చూసుకోండి. ఇయర్లీ 20% చాలు, చాలా పెద్ద అమౌంట్ వస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఐ డోంట్ ఎంకరేజ్ యూ ఫర్ ట్రేడింగ్. ఎందుకంటే నాకు రాత్రి వచ్చిన మెసేజ్ చూసారనుకోండి, చాలా చిన్నోళ్ళు ఉన్నారు మన దగ్గర, అంటే పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే వాళ్ళు. వాళ్ళని నేను వచ్చేసి ట్రేడింగ్ చేయని నేను ఎంకరేజ్ చేయలేను, అవునా? చిన్న ఫ్యామిలీస్ తీసుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మాకు నిన్న మేము ఒక ట్రేడింగ్ చేసాము. ఒకటి నిఫ్టీ కాల్ కొనుక్కోమని చెప్పాము మా స్టూడెంట్స్ కి 30-25 రూపీస్ దగ్గర. ఇది అయితే హీరో అవుద్ది, లేకపోతే జీరో అయిపోద్ది, అంటే జీరో అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట సింగిల్ డేకి ఇది. ఓకే, అండ్ వీ మేడ్ ద మనీ 200%, 208% సింగిల్ డేలో వచ్చేసింది. సింగిల్ డే అనే బదులు కూడా అరగంట బెటర్ ఏమో. కానీ ఎంకరేజ్ వ్యవసాయం చేసుకునే వాళ్ళని ఎంకరేజ్ చేసే దీంట్లోకి ఈ ప్రొఫెషన్లోకి ఎంటర్ చేయమంటారా? చేయలేము, ఎందుకంటే రిస్క్ ఏంటి, జీరో అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా. ఇది మీకు సెపరేట్ టెలిగ్రామ్ ఏమైనా ఉందా సార్ మరి ఛానల్? ఇది మా ప్రైవేట్ ఛానల్ అండి, దీనికి బయట వాళ్ళకి ఎక్స్పోజ్ చేయము మా స్టూడెంట్స్ తప్ప. ఓకే, సో అందుకని అందరికి స్పెక్యులేషన్ చేయని నేను చెప్పను, సర్టనిటీ చూసుకోమంటాను. ఎందుకంటే జీరో గేమ్స్. యూట్యూబ్ లో ఏం చేస్తారు, ఇలా డబ్బులు వచ్చినప్పుడు వీడియో క్రియేట్ చేసి పెడతారు, డబ్బులు వచ్చిన రోజు మాత్రం. లాస్ అయినప్పుడు పెట్టడు అది. అందుకని మీకు తెలియదు ఆ ప్రపంచం ఏం జరుగుతుంది, మీకు ఎప్పుడు తెలియదు. గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తే 90% మంది డబ్బులు లాస్ అవుతారు. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తాను నీకు. నువ్వు అనొచ్చు, మరి నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు కదని చెప్పి. మేము హార్డ్ కోర్ ప్రొఫెషనల్స్ మేము. మీరు కూడా అలా ప్రొఫెషనల్ అయితే మీరు కూడా సంపాదించుకోవచ్చు. బట్ మీరు ఈ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు కాదు కదా.
అందుకని ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయొద్దండి, ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయొద్దు, సర్టనిటీ ఉన్నాయి చూసుకోండి. అందుకని అందరినీ ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయం మేము. ఓకే, ఇది ఎంఎస్ రెడ్డి అని చెప్పేసి మా ప్రైవేట్ ఛానల్ అండి, ఇది అందరికీ యాక్సెస్ ఇవ్వం, ఓన్లీ మా స్టూడెంట్స్ మాత్రం ఇస్తాం యాక్సెస్. ఓకే, డోంట్ ట్రై టు స్పెక్యులేట్ థింగ్స్ అసలు ఎంకరేజ్ చేయను. గో ఫర్ ద మినిమం గ్యారంటీ స్కీమ్స్. ఓకే, మినిమం గ్యారంటీ స్కీమ్స్. ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ గో హెడ్ మ్యామ్. సార్, ఇది మ్యూచువల్ ఫండ్స్ లో మీరు యాక్సిస్ బ్యాంక్ అది చెప్పారు కదా, యాక్సిస్ అవును, దాంట్లో నేను చూస్తే వాళ్ళు దేంట్లో వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారో కూడా ఆ షేర్ చూపించారు. ఇప్పుడు నెక్స్ట్ నేను అక్కడికే వస్తాను. సార్, చిన్న డౌట్ దీంట్లో. సో మనము అక్కడ డైరెక్ట్ గా ఈక్విటీలో ఇక్కడ కొనేసుకోవచ్చు కదా సార్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టే బదులు. నౌ యు గాట్ ద పాయింట్ మేడం. ఎందుకు మీరు డైరెక్ట్ కొనకూడదు అంటే మీ సైకిల్స్ మిమ్మల్ని అలో చేయదు. యా, దట్స్ ట్రూ సార్. ఇప్పటికే పానిక్ అవుతున్నాం ఏదైనా పెట్టాలి అంటే. బేసికల్ గా మీరు సింపుల్ నేను చెప్తూ లాజిక్, మీలో చాలా మంది ట్రేడ్ చేస్తూ ఉంటారు కదా. బేసికల్ గా స్టాక్ ఇలా 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 వస్తుంది అనుకోండి, మీరు ఇక్కడ కొంటారు, ఇక్కడ కొని ఇలా పెరిగిద్దని ఊహించుకుంటారు కదా, అది పెరగదు అక్కడికి. మేము ప్రొఫెషనల్స్ అండి, మేము ఎప్పుడు కూడా ఈ దాటితేనే కొంటాం, ఈ దాటితేనే కొంటాం మేము, ఈ దాటితేనే మేము కొంటాం. మీరు ఇక్కడ కొంటారు, ఇది కొని ఇలా పెరిగిద్దని ఊహించుకుంటారు, మేము ఇది కింద పోతే ఊహించుకుంటాం. అంటే మీ యాటిట్యూడ్ కి ప్రొఫెషనల్ యాటిట్యూడ్ తేడా ఉంది. ఓకే, అందుకని ఇండివిజువల్ గా మీరు అది కొనుక్కుంది, మీరు సొంతం కొనుక్కుందాం అనుకున్నా సరే మీరు మేనేజ్ చేయలేరు. పైగా వాళ్ళు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో ఇంటర్వ్యూ తీసుకుంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, కంపెనీకి వెళ్తారు, వాళ్ళ వెండర్స్ తో మాట్లాడతారు, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ ఎవ్రీడే అనాలిసిస్ ఉంటుంది. వాళ్ళు ఎవ్రీడే కాకపోయినా అప్పుడప్పుడు పోయి ఇంటరాక్షన్ చేస్తూ ఉంటారు. మీరు చేయలేరు కదా, మీరేమో లూజర్స్ యావరేజ్ చేస్తారు, వాళ్ళేమో విన్నర్స్ ని యావరేజ్ చేస్తారు. సో అటిట్యూడ్ లో చాలా తేడా ఉంది, ఎగ్జిక్యూషన్ లో చాలా తేడా ఉంది, గట్టిల్ లో చాలా తేడా ఉంది. అందుకని మాత్రమే మీకు వచ్చేది ఏం లేదు ఇక్కడ. వే ఆఫ్ థింకింగ్. సో మ్యూచువల్ ఫండ్స్ లో చాలా ఫండ్స్ యావరేజ్ మీద 20% అబోవ్ అవుతుందంటే ఇప్పుడు నమ్ముతారా? చూడండి, 5 years యావరేజ్, అవునా? 28%. ఓకే, ఇప్పుడు ఏ ఫండ్స్ అయితే బాగుంటుంది, నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే ఏ ఫండ్స్ అయితే బాగుంటుంది ఇప్పుడు మనం చూద్దామండి. ఓకే, మీరు సింపుల్ గూగుల్ ఏం చేయాలంటే, ఇక్కడ గూగుల్కి వచ్చేసి మీకు తెలుసు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ శాతం ఎక్కడ పెడుతున్నారు, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, ఎక్కువ మనీ అంతా అక్కడికే ఫ్లో అవుతుంది. ఇప్పుడు అందులో మంచిది ఎలా చూస్ చేసుకోవాలి, వాటిలో ఉన్న మంచి వాటిని ఎలా చూస్ చేసుకోవాలా? సింపుల్, మీకు ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ కనపడింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో ఫర్ యాక్సిస్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, నాకు పేరు తెలుసు, మిగతా మ్యూచువల్ ఫండ్ నాకు తెలియదు, బట్ మిగతా వాటిలో ఉన్న బెస్ట్ ఫండ్ నాకు కావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ షేర్ ప్రైస్ బదులు వాల్యూ రీసెర్చ్ అని టైప్ చేయండి, వాల్యూ రీసెర్చ్, వాల్యూ రీసెర్చ్ ఇది టైప్ చేయండి. ఇక్కడ వాల్యూ అంటే వాల్యూ రీసెర్చ్ అని టైప్ చేయండి. ఇప్పుడు గూగుల్లో ఒక లింక్ వస్తుంది కదా, ఈ లింక్ ఓపెన్ చేయండి, ఈ లింక్ ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ రేటింగ్ ఎంత ఉంది? 5 star అండి. 5 star అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్ అని అర్థం. ఓకే, ఏదైనా సరే మీరు తీసుకున్న మ్యూచువల్ ఫండ్ మినిమం 4 star రేటింగ్ ఉండాలి. ఇక్కడ మినిమం 4 star రేటింగ్, 5 star రేటింగ్ ఉందంటే మీరు చేసే పని ఎక్సలెంట్ అని అర్థం. ఓకే, మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, దీంట్లో ఈ యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ లో ఇది స్మాల్ క్యాప్ కేటగిరీ, దీంట్లో 2 రకాల ఫండ్స్ ఉన్నాయి, రెగ్యులర్ ఫండ్, డైరెక్ట్ ఫండ్, దీని సపరేట్. ప్లస్ ఇక్కడ చూసారనుకోండి, దీంట్లో గ్రోత్ వేరు, డివిడెండ్ వేరు, దీన్ని డివిడెండ్ ఆప్షన్ అంటారు. అంటే కొంచెం పెరిగిన ప్రతిసారి ఎంతో కొంత అమౌంట్ మీకు బ్యాక్ ఇస్తూ ఉంటారు ఇప్పటికప్పుడే. అందుకని ఈ ఫండ్ వాల్యూ పెద్ద పెరగదు, ఇదేం గ్రోత్ అనమాట. అంటే ఇది లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం పనికొస్తుంది, ఇదేమో రెగ్యులర్ గా మీకు ఇన్కమ్ కావాలంటే ఇది పనికొస్తుంది. అంటే ప్రతి మ్యూచువల్ ఫండ్ లో ఇలా మీకు మినిమం 4 చాయిస్ ఇస్తాడు. అంటే రెగ్యులర్, డైరెక్ట్ ఈ రెండింటిలో ఒకటి తీసుకోవాలి, గ్రోత్, డివిడెండ్ అంటారు ఇందులో ఒకటి తీసుకోవాలి. అట్లా ప్రతి మ్యూచువల్ ఫండ్ మీకు మళ్ళీ ఈ మధ్య రీసెంట్ గా డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి కొత్త థీమ్ వచ్చేసింది. అట్లా ప్రతి మ్యూచువల్ ఫండ్ నీకు 6 రకాల చాయిస్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ లో పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను morningstar.in కి వచ్చేసాను. ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ చూసారా ఎన్ని చాయిస్ ఉంది? అచ్చం స్మాల్ క్యాప్ లోనే నీకు 6 వెరైటీస్ ఇచ్చాడు. నీకు ఆ 6 వెరైటీస్ ఏంటి? డైరెక్ట్ గ్రోత్, లేదా డైరెక్ట్ ఇన్కమ్, లేదా డైరెక్ట్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్, లేదా రెగ్యులర్ గ్రోత్, ఇలా మల్టీ కాంబినేషన్ తోటి మీకు 6 రకాల ఫండ్స్ వచ్చింది ఒక ఎస్బీఐ స్మాల్ క్యాప్ లోనే. గుర్తుపెట్టుకోండి, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అంటే వాళ్ళు పెట్టేది లిస్ట్ ఒకటే కంపెనీ లిస్ట్, అది వేరు కాదు. ఇప్పుడు చూద్దామండి వీళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేస్తారని మనకు కావాలి. నేను ఇది తీసుకుంటున్నాను, ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ ప్లాన్, డైరెక్ట్ తీసుకున్న గ్రోత్. వీళ్ళు మన మనీ తీసుకెళ్ళి ఎందులో అలొకేట్ చేస్తారని నాకు క్లారిటీ కావాలి. సో ఐ కమ్ హియర్. ఇట్లా మీరు ఏ మ్యూచువల్ ఫండ్ లో పెట్టే ముందు మీరు చూసుకోవచ్చు వీళ్ళు ఎందులో పెడుతున్నారు అనేది, నీకు లిస్ట్ వస్తుంది అది పెట్టే. ఓకే, సో ఇక్కడ డేటా మీరు చూసారనుకోండి,
స్మాల్ క్యాప్ ఇండెక్స్ నీకు 38% వచ్చిందండి. 38,000 అంటే మీరు 10,000 ఇక్కడ పెడితే ఇండెక్స్ లో పెడితే 38,000 వచ్చేసింది మీకు. అదే ఈ మ్యూచువల్ ఫండ్ లో పెడితే 82,000 వచ్చింది. అంటే దిస్ ఫండ్ ఈస్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. ఓకే, అంటే ఇండెక్స్ ని బీట్ చేస్తుంది ఇది, అంటే ఇట్స్ డూయింగ్ గుడ్ అనమాట. మనం ఇలా కిందకు వచ్చేసాం అనుకోండి, బిల్ డౌన్. ఓకే, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరి మేనేజరు, ఓకే, ఇవన్నీ మీకు డేటా వస్తుంది ఇక్కడ. గ్రిల్ డౌన్. ఓకే, ఇవి అండి మొత్తం 49 కంపెనీస్ లో పెట్టారు. ది లేటెస్ట్ డేటా June 30th. ఎప్పటికప్పుడే మ్యూచువల్ ఫండ్స్ ఎవ్రీ మంత్ అప్డేట్ చేస్తారండి. వాళ్ళు ఎందులో పెట్టారో మీరు ఇక్కడ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. సో 49 కంపెనీస్ లో పెట్టారు మీ అమౌంట్ అని తీసుకెళ్ళేసి. ఇది ఎల్జీ ఎక్విప్మెంట్స్ లో 4% పెట్టారు వాళ్ళు టోటల్ వాళ్ళ దగ్గర మనీలో. వి గార్డ్స్ లో 3.7, కార్బన్ డైజన్ యూనివర్సల్ లో 3%, షీలా ఫోమ్స్ లో 3%. ఇలా టోటల్ లిస్ట్ వస్తుంది. టోటల్ లిస్ట్ వస్తుంది మీకు, వాళ్ళు ఎందులో పెట్టారు అనేది మొత్తం లిస్ట్ వస్తుంది ఇక్కడ. ఓకే, అందుకని ఏ మ్యూచువల్ ఫండ్ లో మీ అమౌంట్ పెడితే మీకు క్లారిటీ ఉంటుంది క్లియర్ గా. ఇలా ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే ఇక్కడ మీరు సర్చ్ బార్ లో మెన్షన్ చేసుకొని మీరు చూసుకోవచ్చు వాళ్ళ మనీ తీసుకెళ్ళి ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది. యు గాట్ ఇట్ రైట్. నౌ గో హెడ్, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. సార్ అది మంత్లీ రిటర్న్స్ వచ్చే ఏమైనా ఫండ్స్ ఉన్నాయా సార్? మంత్లీ ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ లో ఉండవండి. డెట్ ఫండ్స్ తప్ప ఏమి ఉండవు. అట్లా డెట్ ఫండ్స్ అయితే ఉంటాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను NCD లో చేశాను, నేను ఒక 5 lakhs. ఓకే, అది మళ్ళీ అక్కడ ఏంటంటే NCD 3 years చేశాను. 3 years బట్ 8% ఏమో రిటర్న్ ఇస్తున్నారు. బట్ 3 years కి నా ప్రిన్సిపల్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత. మీకు అంతకంటే ఎక్కువ రాదండి. 8 to 10% కంటే ఎక్కువ డెట్ ఫండ్స్ ఎట్టి పరిస్థితిలో రాదు. బట్ ఇక్కడ నాకు NCD లో ఏంటంటే 3 years అయిన తర్వాత నాకు అదే అమౌంట్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు. మనకి దీంట్లో మళ్ళీ మార్కెట్ పెరిగితే నాకు ప్రిన్సిపల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా అప్పుడు. యా, సో అట్లా మంత్లీ స్టాక్ మార్కెట్ లో సింగిల్ డే లో స్టాక్ 20% పెరగచ్చు పడచ్చు అండి. యావరేజ్ మీద నిఫ్టీ పర్ డే 1% పైకి కింద మూవ్ అవుతా ఉంటుంది. అందుకని గ్యారెంటీ అంటే లేదు. ఈక్విటీ మార్కెట్ లో గ్యారెంటీ అనే పదం వాడకూడదండి యాక్చువల్ గా. రిస్కీ అసెట్ కాదు, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం మీకు మనీ వస్తుంది. ఎందుకంటే హిస్టారికల్ డేటా వస్తే. అదే సార్ 3 years పెట్టాను నేను NCD లో. యా, వస్తుంది. అదే 3 years నీకు ఇక్కడ పెడితే నాకు మంత్లీ రిటర్న్ 8% వస్తుంది. ప్లస్ మీరు చూసుకోండి సార్ ఒకసారి, మీరు గూగుల్లో మనం చూసామనుకోండి 3 years బ్యాక్, సపోజ్ మీరు 3 years బ్యాక్ అంటే ఇక్కడ పెట్టారనుకోండి, ఆ టైంలో 2017 లో పెట్టారు, 28 ఉంది. ఇప్పుడు చూస్తే 60 ఉంది. అవునా? అవును సార్. ఓకే, అదే 5 years బ్యాక్ ఇక్కడ పెట్టాను, అప్పుడు 10 రూపీస్ ఉంది, ఇప్పుడు 60 వెళ్ళిపోయింది. అవునా? 6 years లో. అవును సార్. ఓకే, అందుకు దీన్ని మనం NCD తో కంపేర్ చేయలేము, ఎందుకంటే డెట్ వెహికల్స్ కదా, అది వేరు ఇది వేరు. అందుకని ఇట్స్ అన్ఫేర్ టు కంపేర్ విత్ ఫిక్స్డ్ అమౌంట్ ని దీన్ని కంపేర్ చేయలేము. దీంట్లో రిస్క్ ఉంది, రివార్డ్ ఉంది. ఓకే సార్. దాంట్లోనేమో రివార్డ్ లేదు, రిస్క్ లేదు, మినిమం అమౌంట్ గ్యారెంటీ ఉంది దాంట్లో. అందుకో మీరు ఏం చేయాలంటే భయం ఉన్నప్పుడు కొంత అమౌంట్ దీంట్లో, కొంత అమౌంట్ దాంట్లో అలా పెట్టుకోవచ్చు. యా, చెప్పండి. ఇప్పుడు మీ మ్యూచువల్ ఫండ్స్ లో స్టాక్స్ ఎలా చూసుకోవాలి మీకు అర్థమైందా? సార్ ఇది ఇప్పుడే ఓపెన్ చేసి చూసాను సార్, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ ఎలా చేసుకోవాలి అని. సో బై అయితే మినిమం 5,000 అడుగుతుంది సార్. సిప్ అయితే 1,500 నుంచి స్టార్ట్ అయింది. స్మాల్ క్యాప్ ఫండ్స్ అవి కూడా మినిమం 5,000 అడుగుతుంది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అయితే మాత్రం మీకు అది 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. అది సిప్ మోడల్ లోనే వెళ్ళాలి సార్. అప్పుడు అయితే 1,000 రూపీస్ ఎలా అంటే కనుక సిప్ లో కూడా మొదట్లో 5,000 అడుగుతుంది, తర్వాత ఎవ్రీ మంత్ 100 రూపాయల కంటే చేసినట్టు. అచ్చా, స్టార్టింగ్ 5,000 కట్టాలా బై అయితే కనుక? ఓకే, రైట్. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో మీరు చూసారు కదా, మీకున్న చాయిస్ ఏంటంటే, సపోజ్ నేను స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకున్నాను అనుకోండి, నేను స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాను, లేదా లార్జ్ క్యాప్ ఏదైనా తీసుకున్న ఒకటి తీసుకున్న తర్వాత మీకు దాంట్లో చాయిస్ ఏంటంటే, ఇది మ్యూచువల్ ఫండ్ కంపెనీ పేరు SBI. నేను పెట్టే అమౌంట్ ఈక్విటీ మార్కెట్ లో పెడుతున్నాను, స్మాల్ క్యాప్ లో పెడుతున్నాను, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లో పెడుతున్నాను. మళ్ళీ దీంట్లో మీకున్న చాయిస్ ఏంటిది, మీరు డైరెక్ట్ గా రెగ్యులర్ గానీ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలా. డైరెక్ట్ గానీ లేదా రెగ్యులర్ గానీ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలా. తర్వాత మళ్ళీ గ్రోత్ కానీ, ఓకే, గ్రోత్ కానీ, లేదు అంటే ఇన్కమ్ కానీ. ఇన్కమ్ నథింగ్ బట్ డివిడెండ్ కానీ. ఈ మధ్య ఇన్కమ్ రీఎన్షన్ కూడా వచ్చింది. ఈ 4 ఒకటి చూస్ చేసుకోవాలి మళ్ళీ మీరు. ఓకే, అంతేగాని SBI స్మాల్ క్యాప్ కొన్నామని మీరు అనకూడదు. ఇది తీసుకున్న తర్వాత ఇది తీసుకోవాలి మ్యాండేటరీగా, ఇందులో ఒకటి తీసుకోవాలి మళ్ళీ. ఇదైతేనేమో వెల్త్ గ్రో అవుతా ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో. ఇదైతేమో మీకు రెగ్యులర్ ఇన్కమ్ లాగా, అంటే మంత్లీ క్వార్టర్లీ బ్యాక్ ఎంతో కొంత వస్తూ ఉంటుంది అనమాట. మీది ఏజ్ ని బట్టి తీసుకోవచ్చు అండి. యంగేజ్ లో ఉంటేనేమో గ్రోత్ ని తీసుకోండి, కొంచెం ఏజ్ రాంగ్ సైడ్ ఉందనుకోండి, మీకు మనీ కావాలి కాబట్టి ఇన్కమ్ తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే, ఏది మెరిట్ ఏది అన్మెరిట్ ఏం లేదండి, డిపెండింగ్ అపాన్ ద మన లైఫ్ సైకిల్ పెట్టేసి మీరు చూస్ చేసుకోవచ్చు. సో నేను SBI స్మాల్ క్యాప్ తీసుకున్నాను, ఇది తీసుకున్నాను SBI స్మాల్ క్యాప్, అండ్ డైరెక్ట్ తీసుకున్నాను, అండ్ గ్రోత్ తీసుకున్నాను. ఇలా మీరు ఒకసారి చూస్ చేసుకోవాలా. ఇప్పుడు ఉన్నట్లో బెస్ట్ ఏజ్ చూసుకోవాలి చూద్దామండి.
మనం గూగుల్లో టైప్ చేసాము యాక్సెస్ స్మాల్ క్యాప్ ఫండ్ అని చెప్పేసి పక్కన వాల్యూ రీసెర్చ్ అని టైప్ చేయాలండి. చేసినప్పుడు నేను ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు దీంట్లో ఈ 4 రకాల చాయిస్ ఇక్కడ కనిపించినాయి. రెగ్యులర్, డైరెక్ట్ అండ్ గ్రోత్, డివిడెండ్ ని ఏ యూనిట్ వాల్యూ ఎంత ఉంది, ఈ పాయింట్ ఆఫ్ టైంలో యూనిట్ వాల్యూ ఎంత నాకు అర్థమైంది. ఇప్పుడు ఇది స్మాల్ క్యాప్ కాబట్టి మీకు అర్థమైంది. స్మాల్ క్యాప్ అంటే చిన్న కంపెనీస్, రిస్క్ ఎక్కువ, రివార్డ్ ఎక్కువ ఉన్నదండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు అర్థమైంది ఎంత లాస్ట్ 3 years 1 lakh పెడితే నీకు ఎంత అమౌంట్ వచ్చింది, 10,000 ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ పోతుంటే ఎంత అమౌంట్ వచ్చింది. అలాగే లాస్ట్ 7 years నుంచి నేను 1 lakh పెడితే ఎంత వచ్చింది, అంటే ఎవ్రీ మంత్ 10,000 పెట్టుకుంటూ పోతుంటే ఎస్ఐపి ద్వారా నాకు ఎంత అమౌంట్ వచ్చింది, క్లియర్ గా చెప్తుంది ఇది. నెక్స్ట్ ఇంకా మనం కిందకి వచ్చేసామనుకోండి, మినిమం అమౌంట్ 5,000 పెట్టాలి మీరు. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లో మీరు కొనాలి అంటే మినిమం 5,000 పెట్టుకోవాలి. అండ్ ఎస్ఐపి ద్వారా వెళ్తే మంత్లీ ఎంత అని పెట్టుకోవచ్చు, 100, 200, 500 అని. బట్ 1 year లోపు మీరు బయటకు వెళ్తే కనుక 1% ఎక్స్ట్రా తీసుకుంటారు పెనాల్టీ కింద, 1%. సో ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ చూడండి, ఇట్స్ డూయింగ్ గుడ్. మనం చూసాం ఇది ఎంత అవుతుంది అనేది. రెండోది ఇక్కడ డేటా ఇస్తాడండి, బేసిక్ డేటా ఒకసారి చూసుకుని మీకు ఐడియా వస్తుంది ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తుంది ఈ ఫండ్ పెట్టిన నుంచి ఇప్పటి వరకు. అంటే ఈ ఫండ్ లిటరలీ 9 years బ్యాక్ లాంచ్ చేశారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు 25% ప్రయాణం వచ్చిందండి. 25% ప్రయాణం. ఇది గ్యారంటీ అంటే ఐ టోల్డ్ యూ, ఈక్విటీ మార్కెట్ వాలటిలిటీ అసెట్ క్లాస్ అండి, గ్యారంటీ ఏం లేదు. హిస్టారికల్ డేటా చూసి నమ్మటం అంతే. హిస్టారికల్ డేటా చూసి మీరు నమ్మాలి. ఇప్పుడు హిస్టారికల్ డేటా నేను చూస్తున్నాను చూడండి. ఇక్కడ 7 years బ్యాక్ కొన్న వాళ్ళకి 20% వచ్చింది యావరేజ్ మీద. 5 years బ్యాక్ బెయిన్ చేసిన వాళ్ళకి 21% వచ్చింది. 3 years బ్యాక్ ఉన్న వాళ్ళకి 27% వచ్చింది. 1 year బ్యాక్ ఉన్న వాళ్ళకి 92% వచ్చింది. 6 months బ్యాక్ ఉన్న వాళ్ళకి 36% వచ్చింది. 3 months బ్యాక్ ఉంటే 24. ఇక్కడ చూడండి, ఇది యావరేజ్ డేటా అప్ అండ్ డౌన్ అవుతా ఉంది. యావరేజ్ డేటా మీకు అప్ అండ్ అవుతా ఉంది. బట్ పెట్టినప్పటికంటే ఇప్పటి వరకు ఎంత 25. ఇది మంచి రిటర్న్స్ అనమాట. 25% ఇస్ టూ గుడ్. నాకు ఫ్యూచర్ లో 25% వచ్చింది అంటే మేబీ మినట్ బి, మీకు అది గ్యారంటీ కాదు. ఇవి చూసుకుంటే మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇది కొంటే వరస్ట్ పడితే ఎంత పడింది, బెస్ట్ అయితే ఎంత మూవిందో మనం చూద్దామండి. ఈ ఫండ్ నేను కొన్నాను అనుకోండి, వరస్ట్ ఏం జరిగింది హిస్టారికల్ డేటా ప్రకారం. ఇప్పుడు చూడండి, ఈ ఫండ్ నేను కొంటే వరస్ట్ ఏం జరిగిందంటే 2020లో, అంటే కరోనా టైం బ్యాడ్ బాగున్నప్పుడు ఒక్క వీక్ లోనే 20% మైనస్ అయింది. జస్ట్ ఇమాజిన్, ఈక్విటీ మార్కెట్ లో డబ్బు వస్తుంది అనుకుంటారా, చూడండి ఎంత రిస్క్ ఉందో. ఒక్క వీక్ లోనే మా మార్కెట్ ఎంత పడింది, 20% పడిపోయింది ఆ టైంలో. బట్ గుర్తుపెట్టుకోండి, అది డెకేడ్ కి ఒకసారి వచ్చే ప్యానిక్, అది రెగ్యులర్ గా వచ్చేది కాదు, డెకేడ్ కి ఒకసారి వచ్చే ప్యానిక్ అది. అలాంటి హిస్టారికల్ 4 times వచ్చింది 2 సంవత్సరాల్లో. ఓకే, అదే బెస్ట్ గా మనీ ఎప్పుడు వచ్చింది 2014 నుండి ఒక్క వారంలోనే మీకు 11% వచ్చింది. 11%. గుర్తుపెట్టుకోండి, బ్యాంక్స్ లో ప్రయాణం వచ్చేది మీకు 4.5% ప్రయాణం. 1,00,000కు 4,500 ఇస్తారు సంవత్సరానికి. ఇక్కడ 1 week కి ఎంత మూవ్ అవుతుంది ఇది. ఓకే, పడ్డా ఎక్కువ పడుతుంది, వచ్చినా కూడా. అదే 1 year చూసారనుకోండి, 1 year లో బెస్ట్ రిటర్న్స్ ఎంత 98% వస్తుంది మీకు బెస్ట్. ఓకే, బట్ యావరేజ్ ఇది కాదు, యావరేజ్ 25. అదే వరస్ట్ జరిగింది అనుకోండి 16%. చూసారా, లాంగ్ టర్మ్ ఉంటే వరస్ట్ తగ్గుతుంది. అంటే స్టాక్ మార్కెట్ లో మీరు మినిమం 1 year అనుకుంటే వరస్ట్ అంటూ జరిగితే మీకు పోయేది 16%. వరస్ట్ అంటూ జరిగితే మీ దగ్గర లాస్ అయ్యేది ఎంత, 16% లాస్ అవుతారు మీరు వరస్ట్ అనుకుంటే. ఓకే, బెస్ట్ అంటే ఎంత, 100% కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వరస్ట్ ఎప్పుడు కూడా కరోనా టైంలో జరిగింది 2020లోనే. కరోనా అనేది 1 time ఈవెంట్ అండి, రెగ్యులర్ గా రిపీట్ కాకపోవచ్చు. ఓకే, బట్ ఎవ్రీ 10 years ఒకసారి కంపల్సరీగా మార్కెట్ వాలటిలిటీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ టైంలో అందరూ న్యూట్రీస్ వెళ్ళిపోవాల్సిందే. సో బెస్ట్ రిటర్న్స్ ఎంత, వరస్ట్ రిటర్న్స్ ఎంత, యావరేజ్ రిటర్న్స్ ఎంత. ఓకే, అందుకని మ్యూచువల్ ఫండ్ లో గ్యారంటీకి అమౌంట్ వచ్చిందా అంటే అలాంటి కమిట్మెంట్ ఎవరైనా ఇస్తే ఫేక్ అండి. హిస్టారికల్ డేటా చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఏ ఎక్స్పర్ట్ అయినా సరే ఈ డేటా మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఓకే, నౌ ద క్వశ్చన్స్ ప్లీజ్. ఈ మోతిలాల్ ఓస్వాల్ గురించి కొంచెం చెప్తారా సార్? యా, మోతిలాల్ ఓస్వాల్ N100 తీసుకుంటే బాగుంటుంది, అది ఇంటర్నేషనల్ ఫండ్ అండి. ఓకే, అంటే నేను ఆల్రెడీ 2 తీసుకున్నానండి. ఒకటేమో ఇంటర్నేషనల్ లో పెట్టేది ఒకటి ఉంది, ఒకటి మన ఇండెక్స్ లో ఉన్నది. కొత్తగా గూగుల్ ని హిట్ చేసుకోండి, మీకు అదే చెప్పింది ఏంటనేది. అవునా? సార్ ఇది మామూలుగా ఎల్ఐసిలో పెడితే సంథింగ్ మధ్యలో కడుతూ ఉంటే మధ్యలో రిస్క్ అయితే ఆటోమేటిక్ గా వస్తుందా సార్, గ్యారంటీ ఉంటుంది? సపోజ్ మ్యూచువల్ ఫండ్స్ లో మేము 30 years అని పెట్టుకుంటారు, మధ్యలో ఏమన్నా 20-15 years కి రిస్క్ ఏమైనా అయితే మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియదు కదా సార్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలా? అలా ఉండదండి, అలా ఉండదు మ్యూచువల్ ఫండ్స్ లో. గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ వేరు, మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ వేరు. మ్యూచువల్ ఫండ్స్ లో కాన్సెప్ట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఇండైరెక్ట్ గా మీరు ఓనర్ అవుతున్నారు, కంపెనీస్ అసెట్ క్రియేట్ చేసే కొద్దీ ముందు పోతా ఉన్నారు మీరు. అంటే కంపెనీలో పార్ట్నర్ మీరు, అఫీషియల్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన లెక్క మ్యూచువల్ ఫండ్ లో ఎంటర్ అవుతున్నాం అంటే. ఇన్సూరెన్స్ లో ఏంటంటే మన ఇన్కమ్ కి సెక్యూరిటీ తీసుకోవటం.
ఇన్సూరెన్స్ లో బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మినిమం ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు సంవత్సరానికి అయ్యేది 7,000 అవుతుంది అంతే. సింపుల్ ఇది. దాని టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. ఇది బెస్ట్ ఇన్సూరెన్స్ లో. ఇన్సూరెన్స్ ప్లాన్ ఫర్ 1 crore. ఓకే, ఒక కోటి కోసం ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి కంపల్సరీగా. ఇప్పుడు ఏంటంటే మీరు ఎస్ఐపి తీసుకున్నారు, ఓకే, ₹1,00,00,000 ప్లాన్ చేస్తాను 20 years కి. ఈ లోపు మనకి ఏమైనా అయిందనుకోండి, మన ప్లాన్స్ అన్ని ఇదవుతాయి, డిస్టర్బ్ అవుతాయి. మనం చనిపోయినా సరే మన ప్లాన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే బెస్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు ఒక ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకుంటే రోజు ₹10 అంటే ఇయర్లీ మీకు ₹7,000 పడుతుంది అంతే. మీ ఏజ్ కనుక బిలో 35 అవుతే కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉండాలి అండి. ఆ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తప్ప మిగతా మొత్తం పక్క ఫేక్ అండి. అవన్నీ మీకు అనవసరంగా ఏజెంట్లు మీకు మీరు వెంటనే ఎదుగుతున్నారండి. మీరు ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు గిట్టుబాటు ఏదో వడ్డీ 3% అండి. 25 ఎక్కడ, 3% ప్రయాణం ఎక్కడ. అందుకని ఇన్సూరెన్స్ కంపల్సరీ కావాలి, అందులో ఛాయిస్ ఏం లేదు. బట్ అది టర్మ్ ఇన్సూరెన్స్ అయి ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి ₹1,00,00,000. సంవత్సరానికి మీకు అంతే ఎంత 7,000 అవుతుంది. ఆ అమౌంట్ తిరిగి రాదు, మీకు ఎవ్రీ రెన్యువల్ చేసుకుంటూ పోవాలి. ఇది తీసుకోండి. అంతేగాని టర్మ్ ఇన్సూరెన్స్ అని పేరు పెట్టేసేసి ఇది లైఫ్ ఇన్సూరెన్స్ మనీ బ్యాక్ పాలసీ పెట్టేసేసి ఎవ్రీ మంత్ ఇంతని కట్టుకుంటా సంవత్సరానికి 8,000 కట్టేసి 20 years తర్వాత మీ అమౌంట్ డబుల్ అవుతుంది, అందుకని ఎక్కువ అవుతుంది. 20 years తర్వాత ఈ అమౌంట్ డబుల్ అవుతుంది, అందుకని ఎక్కువ అట్లా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కోట్లలో వస్తుంది ఈ అమౌంట్. అందుకని మ్యూచువల్ ఫండ్ పర్పస్ వేరు, ఇన్సూరెన్స్ పర్పస్ వేరు. రెండింటిని లింక్ పెట్టమాకండి, అది వేస్టింగ్ అన్నది. ఓకే, అందుకని ప్రతి ఒక్కళ్ళు మీరు ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తారు ఫ్యూచర్ లో అని అనుకొని అంత అమౌంట్కి ఇప్పుడే ఇన్సూరెన్స్ చేయించుకోండి. అది ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ అయి ఉండాలి. ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ తప్ప మిగతా అది ఏది తీసుకుంటున్నా సరే యువర్ అన్నెసరీ వేస్టింగ్ యువర్ మనీ బై డిఫాల్ట్. ఎందుకంటే ఇన్సూరెన్స్ పర్పస్ వేరు. మనకి ఏదన్నా అయితే సెక్యూరిటీ అంతే, ఏం కాకపోతే అది వేస్ట్ కాదు, వేస్ట్ అని ఉంటుంది ఆటోమేటిక్గా. అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి. ఇట్ షుడ్ బి టర్మ్ ఇన్సూరెన్స్. అందులో ఛాయిస్ ఏం లేదండి, కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే మనం నమ్ముకుని ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, మనకి ఏమైనా అయిందనుకోండి వాళ్ళని అలా వదిలేయలేము. అంటే మనం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నాం అంటే మనం ఖచ్చితంగా 25 years తర్వాత కోటేశ్వర్లు అవుతాం, మనకు ఆల్రెడీ ఐడియా వచ్చేసింది క్లారిటీగా. సో ఇప్పుడు మనకేమైనా సడన్ గా మధ్యలో ఈ ప్లాన్స్ డిస్టర్బ్ అవుతాయి కదా, కాకుండా ఉండాలంటే మీరు ఈ ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకోండి సరిపోతుంది. ఈ డబ్బు మీకు బ్యాక్ రాదు, ఎవ్రీ ఇయర్ మీరు 7,000 పెట్టుకుంటూ పోతూనే ఉండాలి. ఓకే, ఇది ఒరిజినల్ ఇన్సూరెన్స్ అండి. మిగతాది ఏ ఇన్సూరెన్స్ సరే దాంట్లో చాలా ఫేక్ ఉంటుంది. డోంట్ బి ఎంటర్టైన్డ్. ఓకే, యా, క్వశ్చన్స్ ప్లీజ్. సార్ నేను ఇన్సూరెన్స్ కాదు సార్, మామూలుగా విత్డ్రా అవ్వాలంటే ఎట్లా అని మనం ఒకవేళ అదే కడుతున్న టైం ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళు 2 నిమిషాలు గైడ్ చేస్తారు. నో ఇష్యూ. హలో సార్, కొత్తగా రిజిస్టర్ చేసే వాళ్ళకి ఏ యాప్ బెటర్ సార్? జీరోదానా లేకపోతే? జీరో ఇస్ ద బెటర్ అండి, ఎందుకంటే ఇండియాస్ బిగ్గెస్ట్ బ్రోకరేజ్ ఇండస్ట్రీ. మీకు ఎవరికైనా జీరోదా అకౌంట్ కావాలంటే మేము ఫ్రీగానే క్రియేట్ చేస్తాం. మీ డీటెయిల్స్ పింక్ చేసుకోండి వాట్సాప్ లో. మీకు ఆల్రెడీ వాట్సాప్ ఉంది కదా. ఈ అబ్స్ట్రాక్ట్స్, ఏంజల్ బ్రేకింగ్ ఇవన్నీ వేరే ఏదైనా డిస్కౌంట్ బ్రోకరేజ్ మొత్తం ఒకటేనండి. జీరోలో కాకపోతే బ్యూటీ ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి సెన్సిబుల్ తో టైప్స్ ఉన్నాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ టోటల్లీ ఫ్రీ, స్టాక్ డెలివరీ టోటల్లీ ఫ్రీ అనమాట. మోర్ ఓవర్ ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ కాబట్టి మీకు సేఫ్టీగా ఉంటారు. డిస్కౌంట్ బ్రోకరేజ్ ఏదైనా ఒకటి. సార్ మీరు అడ్వైజ్ చేయండి సార్, ఏదైనా ఈటీఎఫ్ బెటరా లేకపోతే మ్యూచువల్ ఫండ్ బెటరా? నేను ఇందాక ఫస్ట్ అడిగాను. లైవ్ మార్కెట్ లో కొనుక్కోవచ్చు, లైవ్ మార్కెట్ లో అమ్మచ్చండి. మీరు కనుక పొజిషనల్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే ద బెస్ట్ టూల్ ఇస్ ద ఈటీఎఫ్. ఈటీఎఫ్ ద్వారా మీకు ఇయర్లీ 30 to 40% తెచ్చుకోవచ్చు అండి. బట్ మ్యూచువల్ ఫండ్ లో 40% ఇంపాసిబుల్. ఓకే సార్, నేను ఇందాక చెప్పాను నా ఏజ్ 48 కదా, నేను ఎంత రిస్క్ తీసుకోగలుగుతాను దాని ప్రకారం చెప్పండి. ఈటీఎఫ్ తీసుకోండి. అది ప్లస్ అందులో సగము అంటే 10,000 చేద్దాం అనుకున్నాను. ఒక 5,000 ఈటీఎఫ్, 5,000 మ్యూచువల్ ఫండ్ లో వెళ్ళిపోతే సరిపోతుంది కదా. సార్ ఇందాక నేను అడిగాను కదా మోతిలాల్ గురించి, కొంచెం నాకు అర్థం కాలేదు, క్లారిటీ చెప్తారా? మోతిలాల్లో చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉండొచ్చు అండి. నా ఫేవరెట్ మ్యూచువల్ ఫండ్ మాత్రం రీసెంట్ గా పేరు మార్చారు, MOM 100 అని ఉంటుంది. అది తీసుకోండి. అది ఇంటర్నేషనల్ ఫండ్. అమెరికాలో ఉన్న టాప్ 100 టెక్నాలజీ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు మీ మనీని. అది ఇంటర్నేషనల్ ఫండ్ అనమాట. అది దాన్ని ETF అంటారు, దాన్ని మ్యూచువల్ ఫండ్ అనలేము. మీరు దాన్ని కొనాలి అంటే డైరెక్ట్ గా బ్రోకర్ దగ్గర నుంచి కొనొచ్చు మీ ట్రేడింగ్ అకౌంట్ నుంచి. ఓకే, అంటే నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ ఒకటి ఇప్పుడు రెండిట్లో పెట్టుకోవచ్చా సార్? ఇప్పుడు ఇండెక్స్ ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ ఉంది, రెండు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఒక స్మాల్ క్యాప్, ఇంకోటి ఏమో ఇలా ఇంటర్నేషనల్ ఫండ్ రెండింటిని పెట్టినాం అనుకోండి, రిస్క్ మినిమైజ్ అవుతుంది కదా. ఓకే, అంటే జీరోదా నుంచి ఇంటర్నేషనల్ కూడా చేయొచ్చా సార్? చేసుకోవచ్చు అండి. ETFs కొనుక్కోవచ్చు. మొదలది ఎక్కడి నుంచి కొనుక్కోవచ్చు. జీరోదాలో ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ గా ఇక్కడ వాళ్ళ నేమ్ మెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టేక్ దిస్ హియర్. నేను ఇక్కడ చేస్తా, చెప్పండి. ఇక్కడ
దాని పేరు ఏంటంటే MON అంటారు, MON 100 అంటారు. ఇలా టైప్ చేసుకోవాలి, MON 100. ఇక్కడ చూడండి, ఇక్కడ మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్, ఓకే, 100 ETF. దీన్ని లోడ్ చేయండి అండ్ ఇక్కడ నుంచే బై బటన్ క్లిక్ చేసుకోవచ్చు. ఇది చార్ట్ అండి. ఇక్కడ నుంచే మీరు బై బటన్ క్లిక్ చేసుకోవచ్చు. వీటిని లైవ్ మార్కెట్ లో కొనుక్కోవచ్చు, లైవ్ మార్కెట్ లో అమ్మచ్చు. వీటిని ETFs అంటారు. సార్ మీ ఉద్దేశం ప్రకారము దీంట్లో మ్యూచువల్ ఫండ్స్ ఏది బెస్ట్ సార్? స్మాల్ క్యాప్ వెళ్ళడం బెటర్ అంటారా? అదే నేను అంటుందండి, మీకు రేట్ ఆఫ్ రిటర్న్ కావాలి అనుకుంటే, లాంగ్ టర్మ్ ఉండాలి అనుకుంటే స్మాల్ క్యాప్ ఇస్ ద బెస్ట్. నేను 20 కన్నా అబౌవ్ ఉన్నట్టు ప్రిఫర్ చేస్తాను బేసికల్ గా. ఓకే, అంటే ఒక 10 years పెడదాం అనుకుంటున్నాను సార్ నేను. యాక్చువల్ గా మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇయర్స్ అని ఏం లేదండి, మీ ఇష్టం. ఎంతకాలం, మోర్ దెన్ 1 year ఎంతకాలం కంటిన్యూ అవ్వచ్చు. మీ రిక్వైర్మెంట్స్ ఎప్పుడు మనీ కావాలనిపిస్తే అప్పుడు విత్డ్రా చేసుకోండి. బట్ రూల్ ఏంటంటే మార్కెట్ పడ్డప్పుడు మీరు బయట పోకుండా, మార్కెట్ ఆల్ టైమ్ హై లో ఉన్నప్పుడు బయటకు పోయారనుకోండి, మీకు ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది బయటకు. ETF అలా కాదు, లైవ్ మార్కెట్ లో కొనుక్కోవచ్చు, లైవ్ మార్కెట్ లో అమ్మచ్చు. కాబట్టి మార్కెట్ వాలటిలిటీని కూడా మీరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. హైదరాబాద్. మా వెబ్సైట్ NCFM Academy Hyderabad.in అండి. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో బెస్ట్ ఎలా చూస్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, నేను ఏం చేస్తున్నా, గూగుల్కి వెళ్ళాను, ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ నేమ్ టైప్ చేస్తున్నాను ఇక్కడ. అప్పుడు ఈ వెబ్సైట్ కి వచ్చాను, అంటే ఆ ఫండ్ నేమ్ వాల్యూ రీసెర్చ్ అని టైప్ చేసి ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ పీర్ కంపారిజన్ వస్తుంది, చూసావా? ఇక్కడ పీర్ కంపారిజన్, ఇక్కడికి వచ్చేసి నేను కంపేర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, వీటిల్లో 4 స్టార్ అండ్ అబౌవ్ ఉన్నట్టు మీరు పిక్ చేసుకోవచ్చు. అంటే కోటక్ ఈజ్ బెస్ట్, SBI స్మాల్ క్యాప్ ఇట్ బెటర్, అండ్ దిస్ ఇస్ బెటర్. అన్నిటికన్నా యాక్సిస్ స్మాల్ క్యాప్ అండ్ ఇస్ టూ గుడ్, ఎందుకంటే 5 రేటింగ్ ఉంది కాబట్టి. బట్ ఏదో ఒక ఫండే తీసుకోవాలి, ఎందుకంటే ఒక్క ఫండ్ లో వాళ్ళు ఆల్రెడీ 50 కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ మీరు అలాంటి సేమ్ కేటగిరీ ఎందుకు వెళ్ళాలి? అందుకని ఒక ఫండ్ చాలు. సో ఉన్నట్లో ఈ 4 ఏది తీసుకున్నా మీరు ఓకే, ఈ 4 ఏది తీసుకున్నా మీకు ఓకే. ఓకే, ఇట్లా మీరు గూగుల్ టైప్ చేసుకుంటే మీ అంతటి మీరే బెస్ట్ వన్ పిక్ చేసుకోవచ్చు బై డిఫాల్ట్. మీకు ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది అనేది ఇక్కడ చూసుకోండి. ఓకే, దాంతో పాటు ఎక్స్పెన్స్ రేషియో చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళు ఈ ఫండ్ రన్ చేస్తే మన దగ్గర మనీ ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, సపోజ్ ఇప్పుడు యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ అనుకోండి, వాళ్ళు 2% ఛార్జ్ చేస్తారు మీ దగ్గర సంవత్సరానికి. లక్షకి 2000 ఛార్జ్ చేస్తారు వీళ్ళు. ఓకే, ఇవి ఎక్స్పెన్స్ రేషియో అనమాట. ఇవి చూసుకోండి, ఇవి తక్కువ ఉండాలా, పర్ఫార్మెన్స్ బాగుండాలా. ఇంకా చెప్పాలంటే సింపుల్ గా మీరు చూసుకోండి, స్టార్ రేటింగ్ చూసుకోండి, ఏది బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, HDFC స్మాల్ క్యాప్ ఫండ్, ఇది వరస్ట్ కేటగిరీ. కానీ HDFC అంటే చాలా పెద్ద ఫేమస్ వాళ్ళు, బట్ స్టిల్ ఈ ఫండ్ మేనేజర్ సరిగా పర్ఫార్మెన్స్ లేదు. ఓకే, కానీ ఎక్కువ మంది దీంట్లో పెడుతున్నారు. చూడండి, బెస్ట్ కేటగిరీ ఉన్న దీంట్లో ఓన్లీ 6000 crores ఉన్నాయి. బట్ 3 స్టార్ రేటింగ్ ఉన్న దీంట్లో 12,000 crores ఉన్నాయి. చాలా తక్కువ అమౌంట్ ఉంది. అంటే చాలా మంది తెలియదు ఈ విషయాలు. HDFC మంచిదే కదని చెప్పి ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. బట్ గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ తో పోల్చుకుంటే ఇది బెటరే కదా. బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఈ కేటగిరీలో ఉన్నా సరే బ్యాంక్ తో పోల్చుకుంటే బెస్టే. సో మనం ఎలా పిక్ చేసుకోవాలి బెస్ట్ అంటే, ఇక్కడికి వచ్చేసేయండి. మీరు గూగుల్లో సింపుల్ గా ఇక్కడ టైప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లార్జ్ క్యాప్ కేటగిరీకి వెళ్తున్నాను. నాకు ఇక్కడ నేను ఇక్కడికి వచ్చేసాను, SBI లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాను నేను, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అని. పక్కన ఏం టైప్ చేయాలి, వాల్యూ రీసెర్చ్ అండి. వాల్యూ రీసెర్చ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది కాబట్టి ఇక్కడ బ్లూ చిప్ అని ఉంటుందండి. లార్జ్ క్యాప్ అన్న బ్లూ చిప్ అన్న ఒకటే అండి, ఒక్క ఫండ్ ఒక నేమ్ పెట్టుకుంటుంది. సో ఇక్కడ నేను SBI లార్జ్ క్యాప్ ఫండ్కి వెళ్తున్నాను. ఓకే, దీని పర్ఫార్మెన్స్ చూద్దామండి. ఓకే, సో దీంట్లో మళ్ళీ అగైన్ మీకు 4 కేటగిరీ ఇస్తారు, రెగ్యులర్ ప్లాన్ అండ్ డైరెక్ట్ ప్లాన్. 3 స్టార్ కేటగిరీ అండి. అంటే SBI స్మాల్ క్యాప్ ఫండ్ ఇస్ గుడ్, బట్ లార్జ్ క్యాప్ ఇస్ బ్యాడ్. చూడండి, 3 స్టార్ కేటగిరీ ఉంది. సో డైరెక్ట్ రెగ్యులర్ మీరు ఏది కావాలంటే చూసుకోండి. నా ఇది యూనిట్ వాల్యూ ఎంత ఉండేదని NAV అంటారు, నెట్ అసెట్ వాల్యూ ఎంత అనేది. అండ్ ఇది కూడా 5,000 స్టార్ట్ చేయాలి మీరు. SIP అయితే 500 నుంచి బిగింగ్ చేసుకోవచ్చు. అంటే 11% అండి ప్రయాణం. ఇది 11% వస్తుంది మీకు. అందుకని ఈ 11% ని స్మాల్ క్యాప్ 25 తో కంపేర్ చేయలేము. ఎందుకు? లార్జ్ క్యాప్ వేరు, స్మాల్ క్యాప్ వేరు. స్మాల్ క్యాప్ లో రిస్క్ ఎక్కువ, రివార్డ్ ఎక్కువ. లార్జ్ క్యాప్ లో స్టేబుల్, లిటరల్లీ గ్యారెంటీ కాదు కానీ గ్యారెంటీ కింద లెక్క అనమాట అది. అందుకని దాంతో కంపేర్ చేయొద్దు. దీంట్లో అమౌంట్ చూసావా, 28,000 crores ఉంది. దీంట్లో చాలా పెద్ద అమౌంట్ ఉంది. స్మాల్ క్యాప్ తో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద అమౌంట్, ఎందుకంటే ఎక్కువ మంది సేఫ్టీ చూసుకుంటున్నారు. అందుకని 11% చాలని చెప్పి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చారనుకోండి, ఉన్నట్లు బెస్ట్ కేటగిరీ చెప్పండి, ఇది బెస్ట్ కేటగిరీ. సో ఇట్లా 5 స్టార్ కేటగిరీ ఉన్నట్లు మీరు కమిట్మెంట్ అవ్వండి. ఓకే, సో లార్జ్ క్యాప్స్ పడవు అంటానికి ఏం లేదంటే, ఎవిడెన్స్ చూసారనుకోండి, ఇవి కూడా పడుతున్నాయి 1 week లో 90%. 1 week లో ఇవి కూడా పడుతున్నాయి 90%. దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ లో వాలిటిలిటీ స్టార్ట్ అవుతాయి. స్మాల్ క్యాప్ అయినా లార్జ్ క్యాప్ అయినా సరే పడుతూనే ఉంటాయి. ఓకే, సో అందుకని మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఉంటే బెస్ట్ ఏంటంటే స్మాల్ క్యాప్ కేటగిరీ తీసుకోండి. రూల్ ఏంటంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా
మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు బయటకు వెళ్ళండి. ఆ ఒక్క ఈవెంట్ చూసుకోండి. పడేటప్పుడు ప్యానిక్ అవ్వకుండా మనీ ఉంటే కనుక ఎక్కువ యావరేజ్ చేసుకోండి. మనం ఎట్లాగో మంత్లీ 1500 తో చేస్తున్నాం కాబట్టి మార్కెట్ పడ్డా మనం ఎఫెక్ట్ అవ్వం. పైగా మన లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవ్వట్లేదు. ఈ మనీ ఎక్కడ పెడుతున్నారు? 54 కంపెనీస్ లో పెడుతున్నారు. ఇక్కడ చూసుకోండి, మీకు అర్థం అవుద్ది. అంటే గ్రిల్ డౌన్ ఇక్కడ మీరు చూస్తే ఆ కంపెనీ పేరు కూడా ఇస్తారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐ బ్యాంక్, వీటిలో పెట్టుకుని వెళ్ళిపోతుంది అమౌంట్ అంతా. అట్లా మీకు ఏ లిస్ట్ కావాలంటే ఆ లిస్ట్ మీకు వస్తుంది బై డిఫాల్ట్ ఇక్కడ. నౌ గో హెడ్, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. ఇప్పుడు కంపారిజన్ బెస్ట్ ఫండ్స్ ఎలా పిక్ చేసుకోవాలి మీకు అర్థమైందా లేదా? క్వశ్చన్స్ ప్లీజ్. హలో యా ఇప్పుడు బెస్ట్ ఫండ్స్ ఎలా పిక్ చేసుకోవాలి మీకు అర్థమైందా? అర్థమైందండి. ఓకే, మీరు సింపుల్ గా గూగుల్లో మీకు ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ నేమ్ పెట్టండి, వాల్యూ రీసెర్చ్ అని పక్కన కీవర్డ్ టైప్ చేయండి, ఆటోమేటిక్ వస్తారు. ఇప్పుడు ఒకసారి హలో చెప్పండి. నామినీస్ ని సెట్ చేసుకోవచ్చు సార్? ఏదండి నామినీస్ ని జస్ట్ మనకి రిస్క్ జరిగింది అనుకోండి. బేసికల్ ఇవాళ రేపట్లో పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో నామినీ నేమ్స్ ఉంటాయి కదా, ఓకే చేసుకోవచ్చు. మన డీటెయిల్స్ ఇంట్లో వాళ్ళు ఫార్వర్డ్ చేసిన సరే వాళ్ళు కూడా విత్డ్రా చేసుకోవచ్చు కదా. ఓకే ఓకే, నామినేషన్ ఫెసిలిటీ ఫినాన్షియల్ ఏరియాలో అన్ని చోట్ల ఉంటుంది. అంటే డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్ లో పడిపోతాయి సార్. అంటే ఇప్పుడు మనం ఎలా బై చేయాలో ఎలా సెల్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఇప్పుడు అర్థమైంది బెస్ట్ ఫండ్స్ ఎలా పిక్ చేసుకోవాలో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఎలా బై చేయాలో చూద్దామండి. ఓకే, మీకు మ్యూచువల్ ఫండ్స్ చాలా మంది ఆఫర్ చేస్తారండి. డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్ కంపెనీ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ మనం వాళ్ళ వెబ్సైట్ లో కొనుక్కోవచ్చు. లేదు అంటే కొంతమంది సెబీ వాళ్ళు ఏంటంటే కొంతమంది డైరెక్ట్ ప్లాన్స్ ఆఫర్ చేసే వాళ్ళకి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ జిరోదా వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. జిరోదాలో మీరు కొనుక్కోవాలంటే ఇక్కడ coin.jirodha ఉంటుందండి. మీరు గూగుల్లో ఇక్కడ coin.jirodha అని టైప్ చేయండి. చేస్తే ఇక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. ఒకవేళ ఎవరికైనా మీలో జిరోదా అకౌంట్ లేదు అనుకుంటే మేము ఫ్రీగా క్రియేట్ చేస్తాము. మా దగ్గర ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ దాన్ని పింక్ చేసుకోండి మీరు. మేము మీకు ఇంకో సపరేట్ సెక్షన్ తీసుకొని జిరోదా ప్లాట్ఫామ్ ఎలా వాడుకోవాలో నేను చెప్తాను మీకు వాళ్ళ వరకు. రైట్, సో ఇప్పుడు ఇక్కడ జిరోదా coin.jirodhaకి వచ్చేసాను నేను. ఇక్కడ మీరు లాగిన్ అవ్వండి. ఈ లాగిన్ ఏంటంటే జిరోదా క్రెడెన్షియల్స్ అన్ని ఒకసారి ఒకటే అండి. ఇక్కడ నేను లాగిన్ అయ్యాను. ఓకే, ఇప్పుడు జిరోదాలో ఉన్న అమౌంట్ ఇక్కడ మీకు కనపడతా ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ మీరు ఎస్ఐపి పెడితే ముందు జిరోదాలో మనీ అప్లోడ్ చేసుకోవాలి. జిరోదాలో మనీ ఎలా అప్లోడ్ చేసుకుని మీ అందరూ తెలుసు ఆల్రెడీ. ఈ ప్లాట్ఫామ్ ఇప్పుడు చెప్పడం లేదు, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఒక ఐడియా లేదు అనుకుంటే ఎవరైతే జిరోదా అకౌంట్ క్రియేట్ చేస్తారో వాళ్ళు సపరేట్ చూపిస్తాను జిరోదా ఆప్షన్స్ ఎలా వాడుకోవాలనేది. నేను ఇప్పుడు సింపుల్ గా ఎలా చూపిస్తాను చెప్పండి. ఫండ్స్ యాడ్ చేసుకోవాలంటే జిరోదా నుంచి ఇది క్లిక్ చేస్తారండి, విత్డ్రా చేసుకోవాలని చేసుకుంటారు. సింపుల్ ఇదంతే ఇంకా. ఓకే, ఇది క్లిక్ చేస్తే మీ అమౌంట్ అంతా బ్యాంక్ వెళ్ళిపోద్ది. ఇది క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి దీని ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఓకే, ఎవరికన్నా ఒక జిరోదా ప్లాట్ఫామ్ సరిగా అర్థం కావట్లేదు అంటే మేము గైడ్ చేస్తాం ఎలా చేయాలి సపరేట్, నో ఇష్యూ. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చాను. నేను ఆల్రెడీ ఒక ఫండ్ పిక్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెస్ స్మాల్ క్యాప్ ఫండ్ అనుకున్నాం కదా, ఇక్కడ మనం టైప్ చేస్తున్నాం యాక్సెస్. ఓకే, స్మాల్ క్యాప్. మళ్ళీ ఇక్కడ మీకు చాయిస్ ఏమొస్తుంది? గ్రోత్, డివిడెండ్ రెండు వస్తున్నాయి. మనం ఏమనుకున్నాం? గ్రోత్ తీసుకుందాం అనుకుంటున్నాం కదా, గ్రోత్. సో ఇప్పుడు చూడండి, మనం తీసుకున్న దాంట్లో ప్లాన్ గ్రోత్ డైరెక్ట్ ఉంది, గ్రోత్ ఉంది, రెండు ఉన్నాయి. ఈ రెండు కంపల్సరీ ఇలా ఉండాలి. ఓకే, సో ఆల్రెడీ మనం గూగుల్లో టైప్ చూసుకున్నాము, రిటర్న్ ఎంత వస్తుంది, హిస్టారికల్ డేటా ఎలా ఉందో, ప్లస్ స్టార్ రేటింగ్ ఉందో లేదో మనం చూసుకున్నాము వాల్యూ రీసెర్చ్ వెబ్సైట్ లో. సో నౌ ఇప్పుడు రెడీ, ఇప్పుడు మీరు బై చేయడం రెడీగా ఉన్నారు. ఇక్కడ ఎంత అమౌంట్ బై చేద్దామని క్లారిటీ ఉండాలండి. మీరు ఎవ్రీ మంత్ బై చేద్దాం అనుకున్నా తక్కువకి అలౌ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఐపికి వెళ్తున్నాను, ఇది ఇన్స్టాల్మెంట్ లో బై అనమాట. ఇది కూడా ఎవ్రీ మంత్ ఎంత. ఓకే, ఇది మీరు తీసేసారనుకోండి, ఇది మీకు అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ నుంచి బెయిన్ చేస్తుంది. లేదా ఒకేసారి నేను 5000 పెడదాం అనుకున్నాను. స్టార్టింగ్ లో నేను 5000 పెట్టాను. ఓకే, లేదా స్టార్టింగ్ లో 1000 రూపాయలు పెట్టాను. మన ఇష్టం ఎంత పెట్టుకోవచ్చు, 1000 పెట్టుకుంటాను. ఓకే, పెట్టుకొని ఇప్పుడు మంత్లీ ఎస్ఐపియా ఎప్పుడు కట్టవాలి మీ దగ్గర నుంచి అమౌంట్, వీక్లీయా మంత్లీయా ఇవి చూసుకుంటారు. నేను మంత్లీ పెడుతున్నానండి, నేను మంత్లీ తీసుకున్నాను. మంత్లీ ఏ తారీఖులో మీ శాలరీ వస్తుంది క్లారిటీ ఉండాలి కదా. ఓకే, నేను అది పెట్టాను మంత్లీ. సపోజ్ మంత్లీ 5th, ఎవ్రీ మంత్ 5th కట్టవాలి అమౌంట్. ఎంత అమౌంట్ కట్టాలి ఇక్కడ పెట్టుకొని క్లిక్ చేసుకోండి. ఇక్కడ అమౌంట్ ఎంత పెట్టాలి, ఇదేమో ఫస్ట్ టైం ఎంత కట్టాలి అనేది, ఇదేమో నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ ఎంత అనేది. సపోజ్ నేను ఇక్కడ ఎవ్రీ మంత్ 1000 రూపాయలు కట్టాలని పెట్టుకుంటాను. పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇది క్లిక్ చేసామనుకోండి, ఇలాంటి అన్చెక్ చేయండి, ఇది అవసరం లేదు. ఓకే, సో ఎవ్రీ మంత్ 1000 రూపాయలు ఇది కట్ అవుతుంది. ఎవ్రీ మంత్ 5వ తారీఖు కట్ చేయమని చెప్తున్నాము. ఓకే, ఇప్పుడు కనుక మనం ఇక్కడ బై బటన్ క్లిక్ చేసామనుకోండి, స్టార్ట్ ఎస్ఐపి అని చెప్పేసి ఆటోమేటిక్ గా మీకు ఎవ్రీ మంత్ 1000 రూపాయలు కట్ అవుతా ఉంటుంది మీ దగ్గర నుంచి. ఇప్పుడు ఈ అమౌంట్ ఎక్కడి నుంచి కట్ అవుతుంది అనుకుంటున్నారు? జిరోదాలో ఆల్రెడీ అమౌంట్ ఉంది ఇక్కడ మీద, ఆల్రెడీ ట్రేడింగ్ అకౌంట్ లో. ఓకే, నేను చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ నేను జిరోదాలో అమౌంట్ పెట్టాను కదా, ఈ అమౌంట్ లో వచ్చి ఇన్స్టాల్మెంట్ లో కట్ అవుతా పోతుంటది. ఇక్కడ నుంచి అమౌంట్ ఎవ్రీ మంత్ కట్ అవుతా పోతుంటది మీకు. ఓకే, దానివల్ల ఉపయోగం ఏంటంటే
ఫండ్స్ నా కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు కాంటే అప్పుడు అమ్ముకోవచ్చు, ఎప్పుడు కాంటే అప్పుడు తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ కాయిన్ జీరో దగ్గరకు వచ్చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేస్తున్నాను. నా ఫండ్స్ ఇట్లా కొన్నాను అనుకోండి, కొన్న తర్వాత నేను అమ్మాలి ఏదో రోజు అనుకున్నాను అనుకోండి. ఫస్ట్ మీ దగ్గర ఫండ్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోండి. ఫండ్స్ మీ దగ్గర చూడాలంటే డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ ఫండ్స్ ఏమన్నా ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఫండ్స్ నేను 2 ఉన్నాయి ఫండ్స్ ఇక్కడ. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఉంది, ఎల్ఎన్టీ ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్ ఉంది. రెండు రకాల ఫండ్స్ ఉన్నాయి. ఈ 2 రకాల ఫండ్స్ మొత్తం యావరేజ్ మీద నాకు 52% వచ్చింది ప్రాఫిట్స్. 52% వచ్చింది ప్రాఫిట్. ఓకే, ఇది గత 2 years నుంచి నేను బిగింగ్ చేసిన ఫండ్ అనమాట ఇది. ఓకే, సో నేను పెట్టిన అమౌంట్ ఎంత, ఇప్పుడు నాకు కరెంట్ వాల్యూ ఎంత, ఈ యూనిట్ వాల్యూ ఎంత అనమాట ఇప్పుడు. ఓకే, ఈ యూనిట్ వాల్యూ మీరు కొనేటప్పుడు ఈ యూనిట్ వాల్యూ ఇంటూ ఎంత మనీ ఇస్తే అన్ని యూనిట్స్ మీకు వస్తాయి. అంటే నా దగ్గర ఇవి 7240 యూనిట్స్ ఉన్నాయి, ఇదైతే ఇది ఉంది. సపోజ్ నాకు మనీ కావాలి అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఇది అమ్ముదాం అనుకోండి, ఎందుకంటే ఆల్రెడీ 70% వచ్చింది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్లిక్ చేస్తున్నాను. చేసినప్పుడు ఇది నాకు ఎంత వస్తుంది, రేట్ ఆఫ్ రిటర్న్ 25% ప్రయాణం వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను రీడీమ్ టైప్ చేశాను అనుకోండి, క్లిక్ చేశాను అనుకోండి, దీని మీద ఆటోమేటిక్ గా మీ ఫండ్స్ ఎన్ని యూనిట్లు అమ్ముతారని వచ్చింది నెక్స్ట్ విండో. అక్కడ మీరు మెన్షన్ చేసుకుంటారు. సో ఇక్కడ నేను రీడీమ్ పెట్టానండి. ఓకే, ఇక్కడ ఎన్ని యూనిట్లు అమ్ముదాం అనుకుంటే ఇక్కడ పెట్టండి. మీరు పెట్టేసి రీడీమ్ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్ తీసేసుకుంటుంది. నాకు ఇన్ని యూనిట్లు అమ్మడం ఇష్టం లేదు, జస్ట్ నేను ఒక 1000 యూనిట్లు అమ్ముదాం అనుకుంటున్నాను. 1000 పెట్టేసి క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా అమౌంట్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్ మీరు లైవ్ లో కొనలేరు, లైవ్ లో అమ్మలేరు. మీరు లైవ్ మార్కెట్ లో 1:30 లోపు మీరు ఆర్డర్ కనుక ఇస్తే ఇక్కడ ఈ రోజు మిడ్ నైట్ మీకు వచ్చింది లేదో మీకు అర్థమైపోద్ది. ఓకే, సో నీకు రావడానికి 1 day పడుతుంది. మీ డిమాట్ అకౌంట్ లో కనబడతానికి కూడా 3 days పడుతుంది. మీరు అమ్మిన తర్వాత కూడా 3 days కి మీకు మనీ బ్యాక్ వచ్చేస్తుంది. సో రిడీమ్ చేయాలని ఇక్కడే, బై చేయాలని సరే ఇక్కడే చేసుకోవచ్చు. మీరు బై చేయాలని సరే ఇక్కడే చేసుకోవచ్చు. సో బై చేయాలంటే మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఇక్కడ యాక్సెస్, ఈసారి ఎస్బీఐ చూపిస్తాను, లేదా ఫరాగ్, ఇది కూడా బాగుంటుందండి. ఫరాగ్ ఫ్లెక్సీ ఫండ్, ఫరాగ్ ఫ్లెక్సీ ఫండ్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది అమెరికాలో 10 కంపెనీస్, ఇండియాలో 15 కంపెనీస్లో పెడతారు. మొత్తం 25 కంపెనీలు పెడతారు వీళ్ళు. అచ్చం లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఇది కూడా మీకు 20% వస్తుంది యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకే, ఇది ఎస్ఐపి, ఇది బై. ఇదేమో సింగిల్ టైం ఎప్పుడు కావాలంటే ఇప్పుడు కొంటాను, లైక్ స్టాక్ కొన్నట్టు అనమాట. ఇది కావాలంటే మాత్రం ఇన్స్టాల్మెంట్లు అనమాట. ఓకే, సో ఫస్ట్ 0 రోజుల్లో మనీ లోడ్ చేసుకుంటే ఆ అమౌంట్ ఇక్కడ కట్ అవుతూ ఉంటుంది బై డిఫాల్ట్. ఇది ఎస్ఐపి, ఇదేమో బై. నాకైతే డైరెక్ట్ బై ఇష్టం అండి, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు పడితే కొనుక్కోవచ్చు కాబట్టి నేను. బట్ మీరు ఆల్రెడీ వేరే పనులు బిజీగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మాత్రం ఎస్ఐపి పెట్టుకోండి, ఎందుకంటే మార్కెట్ పడిన సంబంధం లేకుండా మీకు నిరంతరం వస్తాయి కాబట్టి. ఇప్పుడు సపోజ్ నేను డైరెక్ట్ బై అనుకోండి, నేను డైరెక్ట్ బై బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇదైతే 1000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. 1000 రూపాయలే ఇక్కడ బై చేస్తాను. మళ్ళీ నా దగ్గర 1 week తర్వాత డబ్బు వచ్చింది అనుకోండి, మళ్ళీ 1000 రూపాయలు బై చేసుకుంటాను. అంటే 0 రోజుల్లో మనీ లోడ్ చేసుకోవాలి ట్రేడింగ్ అకౌంట్ లోకి, ఇక్కడ నుంచి బై చేసుకోవచ్చు కాయిన్ 0 రోజుల్లో. ఓకే, మీరు ఎప్పుడైనా అమ్మాలి అనుకుంటే డాష్ బోర్డ్ క్లిక్ చేయండి. మీ యూనిట్లు మొత్తం కింద కనపడతా ఉంటే ఇక్కడ ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ రిడమ్షన్ బటన్ క్లిక్ చేయండి, ఇది క్లిక్ చేసుకోండి. ఈ సింపుల్ బై అండ్ సెల్ రెండు కూడా. ఓకే, ఈ వీడియో నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు 1-2 సార్లు చూసుకున్న తర్వాత మీరు మాన్యువల్ మీరు చెక్ చేసుకోవచ్చు, మీకు క్లారిటీ ఉంటుంది. నౌ ద క్వశ్చన్స్ ప్లీజ్. యా, బిగినర్స్ కి ఖచ్చితమైన ఒక 5 ఫండ్స్ చెప్తారా సార్? 5 వద్దండి, ఏదైనా ఒక ఫండ్ అంటేనే 50 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు. ఓకే, మీ డబ్బు టూ మచ్ డైరెక్ట్ గా చేసిన టూ మచ్ బాగోదు. మీరు కావాలంటే లాంగ్ టర్మ్ ఉండాలి అనుకుంటే ఒక స్మాల్ క్యాప్, ఒక ఇంటర్నేషనల్ ఫండ్ సరిపోతుంది. ఎవరికైనా ఎంత ఎక్కువ వేసుకో. స్మాల్ క్యాప్ ఒకటి, ఇంకోటి ఇంటర్నేషనల్ ఫండ్ ఒకటి తీసుకోండి, ఎందుకంటే ఇంటర్నేషనల్ గా యాపిల్, గూగుల్ వీటిలో ఉంటాయి కాబట్టి మీ ఫండ్ సేఫ్టీ ఉంటుంది. సార్ ఇది ఇంటర్నేషనల్ అంటే మోతిలాల్ ఎస్ఎన్పి ఉంది కదా, అది ఇంటర్నేషనల్ దేనండి? చాలా ఉండండి ఇవాళ రేపట్లో. బట్ మంచి ఫండ్స్ అంటే మాత్రం ఫరాగ్ ఫ్లెక్సీ ఫండ్ లో 25 కంపెనీస్ లో పెడతారు వాళ్ళు. కొన్ని అమెరికా, కొన్ని ఇండియా అనమాట. వాళ్ళు కంబైన్ చేసి పెడతారు వాళ్ళు. ఫరాగ్ వాళ్ళు అయితే, మోతిలాల్ ఓస్ వాళ్ళు అయితే N100 అచ్చం అమెరికాలో టాప్ 100లో పెడతారు వాళ్ళు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నేను దీనికి వస్తున్నాను, దీనికి ఐ మీన్ వాల్యూ రీసెర్చ్కి వెళ్తున్నాను నేను. వాల్యూ రీసెర్చ్. ఓకే, ఇక్కడ వాల్యూ రీసెర్చ్కి వెళ్ళిపోతున్నాను వెబ్సైట్ కి. N100. ఓకే, షేర్ ప్రైస్ అని ఇంతకుముందు అని పేరు ఇదండి, ఇప్పుడు మార్చారు. ఇప్పుడు MON పెట్టారు, MON 100 అని. ఓకే, ఇదన్నమాట ఫండ్. ఆ పేరులోనే ఉంటుంది చూడు క్లియర్ గా, నాస్డాక్ అని. అంటే అమెరికాలో ఉన్న టాప్ 100 కంపెనీస్, ఓన్లీ టెక్నాలజీ కంపెనీస్ అనమాట. ఓకే, సో ఇక్కడ పక్కన వాల్యూ రీసెర్చ్ టైప్ చేయండి ఎప్పటికైనా బెస్ట్. చేస్తే మనకు వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. వాల్యూ రీసెర్చ్ లోకి వెళ్తున్నాను నేను. సో మీ మనీ ఎక్కడ పెడతారో వీళ్ళు మీకు క్లారిటీ ఉంటుంది చూడండి. నేను క్లిక్ చేశాను. ఇది చాలా హిట్ అయిందండి, బాగా సూపర్ హిట్ అయింది. ఇది అయిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఈ ఫండ్ చూసిన తర్వాత వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ఫండ్ స్టార్ట్ చేస్తున్నారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫండ్స్ డైరెక్ట్ గా ఓన్ గా ఇన్వెస్ట్ చేయవు. అమెరికాలో ఉన్న మ్యూచువల్ ఫండ్ లో పెడతారు వీళ్ళు తీసుకెళ్ళేసి అంతే.
అమెరికాలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లో పెడతారు వీళ్ళు తీసుకెళ్ళేసి, అందుకే వాటిని ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఇందులో అనుకోండి ఇది యాక్చువల్ లార్జ్ క్యాప్సే ఎంత వస్తుంది రిటర్న్ మీదండి? 25%. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది లార్జ్ క్యాప్ స్మాల్ క్యాప్ కాదు, అంటే రిస్క్ చాలా తక్కువ. ఇది మీకు రిస్క్ చాలా తక్కువ ఉంటుంది, స్మాల్ క్యాప్ తో పోల్చుకుంటే రిస్క్ తక్కువ ఉంటుంది బై డిఫాల్ట్. ఇది అమెరికాలో ఉన్న టాప్ 100 టెక్నాలజీ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఎక్స్పెన్స్ రేషియో కూడా చాలా తక్కువ ఉంది. ఓకే, లక్షకి 560 రూపీస్ మాత్రం తీసుకుంటారు. అండ్ చూసారా వాళ్ళు 1 or 2 కంపెనీస్ లో పెడుతున్నారు, అమెరికాలో ఉన్న 1 or 2 కంపెనీస్. అండ్ ఈ 10 పెడుతున్నారు. ఎందులో పెట్టినా చూడండి, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్, అల్ఫాబెట్, టెస్లా అన్నింటిలో పెడుతున్నారు ఈ పర్సెంటేజ్ ప్రకారం. ఓకే, వీటిని ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటారు, ఎందుకంటే డైరెక్ట్ పెట్టడం కుదరదు, వీళ్ళు అమెరికా పర్మిషన్ ఉండవు, అంటే ఇండైరెక్ట్ రూట్ లో ఎంటర్ అవుతున్నారు వీళ్ళు. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఫండ్స్ పెట్టాలంటే ఇవాళ రేపు చాలా ఉన్నాయండి. రీసెంట్ కొడాకోలో బిగిన్ చేశారు, మోతిలాల్ ఎప్పటి నుంచో ఉంది, చాలా ఫేమస్ ఇది. అండ్ ఇంకోటి పరాగ్ ఫ్లెక్సీ ఫండ్ ఉందండి, అది దాంట్లో అయితే 25 కంపెనీస్ ఇండియాలో 10, అమెరికాలో 25 లో పెడతారు, అది పెట్టినా పర్లేదు. ఎనీ మ్యూచువల్ ఫండ్ విచ్ ఈస్ గివింగ్ ద 20% లాస్ట్ 10 years ట్రాక్ రికార్డ్ ఉంటే మీరు బై చేసుకోండి, అది సింపుల్ అనమాట అది. ఓకే, అన్నోన్ పేర్లు ఎక్కడెక్కడ ఫ్యాన్సీ నేమ్స్ వద్దండి, అవన్నీ వేస్ట్, అవన్నీ వాటిని ట్రాక్ చేయడం చాలా కష్టం. అందుకని సింపుల్ సిటీకి ఏంటంటే మీరు గూగుల్ హిట్ చేసుకోండి, ట్రాక్ రికార్డ్ చూసుకోండి, మీకు నచ్చిందా కొంటనే ఉండండి. మార్కెట్ డ్రాప్ అయినప్పుడు మాత్రం మీరు అమ్మద్దండి, ఆ ఒక్కటే చాలు అంతే. ఓకే, ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్ అనేది ఉంది కదా ఒకటి, అది ఎలా ఉంటుంది సార్? ఏదండి ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్? నేను అదే అంటుందండి, హిస్టారికల్ డేటా చూసుకొని మీరు చూడండి, నిపుణులు గూగుల్ టైప్ చేసేసి. సార్ ఇప్పుడు 9,000 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అన్నిటి మనం ట్రాక్ చేయలేము. సింపుల్ రూట్ ఏంటంటే గూగుల్ టైప్ చేసి పక్కన షేర్ పేసి టైప్ చేయండి అంతే. సార్ ఇప్పుడు S&P అనేది ఇంటర్నేషనల్ కాదండి? ఏదండి? ఇప్పుడు మోతిలాల్ ఓస్వాల్ S&P 500 ఉంది కదా, మీరు అదే చూసుకోండి, మీకు అర్థమవుతుంది. లోపలికి వెళ్ళి లోపల కంపెనీస్ నేమ్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, అది ఎక్కడ పెడుతున్నారు అనేది. సింపుల్. అంటే మీరు చూసి ఒకసారి చెప్తారు కదా అని, అంటే అది హలో, ఒకటి గూగుల్ లో చూడండి, 2 వాల్యూ రీసెర్చ్ వెళ్ళండి, రేట్ ఆఫ్ రిటర్న్ చూసుకోండి, 3 వాళ్ళు ఎందులో పెడుతున్నారు చూసుకోండి, 3 ట్రాక్ చేస్తే మీకు అర్థం అవుతుంది. నేను చెప్పాల్సిన పని ఏం లేదు ఇంక నుంచి. సార్ ఇప్పుడు ఎస్ఐపి 1000 రూపీస్ అన్నారు కదా సార్, ఇప్పుడు 1-3 months తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు 2000 3,000? మీరు ఒకసారి కమిట్మెంట్ అవుతే 1 year వరకు కంటిన్యూ చేయాల్సి ఉంటుందండి. మధ్యలో మీరు కావాలంటే మాన్యువల్ బటన్ బై చేసుకోవచ్చు కదా, అది సేమ్ ఫండే చేసుకోవచ్చు. లేదా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోవాలంటే మంత్ ఎంత పెంచుకుంటే కూడా దాంట్లో చేసుకోవచ్చు మనం. కానీ ఇయర్ వరకు ఎస్ఐపి ఆగాలి, 1 year. బేసిక్ మనం కమిట్మెంట్ ఇచ్చాం కదా, మీరు మధ్యలో కావాలంటే ఇన్మార్ట్ డైరెక్ట్ బై బటన్ అదే ఫండ్ ని బై చేసుకోవచ్చు ఇన్మార్ట్. ఓకే, థాంక్యూ. బట్ నేనైతే ఎస్ఐపి రికమెండ్ చేయనండి, ఎందుకంటే అది పర్టికులర్ డేట్ కొంటా ఉంటుంది. అదే మాన్యువల్ బై అనుకోండి, డిస్కౌంట్ వచ్చిన కొనుక్కోవచ్చు కదా. అవును సార్. అందుకని డైరెక్ట్ బై లో అడ్వాంటేజ్ ఉంది, లేదని నేను చెప్పలేము. బట్ అదే టైంలో మీరు ప్రొఫెషనల్ కాదు, మీరు వేరే ఫీల్డ్ లో బిజీగా ఉంటారు కాబట్టి, మార్కెట్ ఎప్పుడు డిస్కౌంట్ వచ్చింది ఎప్పుడు మీకు తెలియదు కాబట్టి ఇది ఎస్ఐపికి వెళ్ళండి. బట్ పడ్డప్పుడు కూడా ఎస్ఐ కొంటే మీకు డెఫినెట్ గా అది అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే సార్, థాంక్యూ అండి. రెండోది ఎప్పుడు డైరెక్ట్ కొనండి, రెగ్యులర్ పొరపాటు వద్దు, మీకు ఏంటంటే 1% సేవ్ అవుతుంది. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్, లాస్ట్ అండ్ ఫైనల్? హలో, ఒకవేళ మీకు ఎవరికైనా జిరోదా అకౌంట్ లేదు, ఆ ప్లాట్ఫామ్ ఎలా కొనాలో మాకు అర్థం కాదనుకుంటే వాళ్ళు బ్లూ చిప్ కంపెనీ గురించి సార్, బ్లూ చిప్ టాప్ 100 కంపెనీ బ్లూ చిప్ కంపెనీస్ అంటారు, టాప్ 100 ని. ఓకే, అంటే లార్జ్ సార్ మాకు అకౌంట్ లేదు సార్, అలా ఏంటంటే ఫస్ట్ అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది నాకు ఐడియా లేదు. మీరు ఒకసారి వాట్సాప్ లో పింక్ చేసుకుంటే చేస్తాము. మీరు ఎవరైనా జిరోదా అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, వాళ్ళకి నేను మా అదర్ అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి జిరోదా ప్లాట్ఫామ్ ఎలా వాడుకోవాలి, అందులోంచి మ్యూచువల్ ఫండ్స్ ఎలా కొనాలో ఇట్లా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మేము అదేం లేదు. ఓకే, మీరు మీ దగ్గర మొబైల్ నుంచి కొనుక్కోవచ్చు నెక్స్ట్ మంత్ నుంచి. ఇంకా ఓకే, చార్జెస్ ఎలా తీస్తారు సార్? మ్యూచువల్ ఫండ్ టోటల్ 3, మీ దగ్గర ₹0 కూడా చార్జ్ లైఫ్ టైం. ఓకే సార్, మంత్లీ పెంచుకోవచ్చా సార్? నో, మంత్లీ పెంచలేరండి, క్వార్టర్లీ పెంచుకోవచ్చు, అది ఇయర్లీ పెంచుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక ఆప్షన్ చూపించాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్నాను, ఓకే, నేను ఎస్ఐపి కొన్నాను అనుకుంటున్నాను ఈ ఫండ్ ని. హలో సార్. చెప్పండి సార్. యాక్చువల్ గా మ్యూచువల్ ఫండ్ ఎవ్రీ మంత్ 2000 రూపీస్ పే చేయాలనుకుంటున్నాం. ఓకే, సో మనం సరే డబ్బులు ఉన్నప్పుడు 5000 కూడా పే చేసుకోవచ్చా, లేదంటే ఎవ్రీ మంత్? మీరు అప్పుడు ఈ బటన్ నొక్కాలి. అవును, అదే ఫండ్ ఇక్కడ లోడ్ చేసుకోండి, ఇది క్లిక్ చేయండి. ఓకే, రైట్. సపోజ్ యాక్చువల్ గా 1-2 years పే యాజువల్ గా 2000 చేసామనుకోండి. ఓకే, 3 years తర్వాత మనీ లేవు అనుకోండి, సో దానికి మనం చేయకపోయినా అమౌంట్ పే చేయకపోయినా ఏం కాదా, లేదంటే దానికి రెగ్యులర్ మెయింటైన్ చేయాలి? అంటే కమిట్మెంట్ ఇచ్చినట్టండి, ఇదే డైరెక్ట్ పే అనుకోండి, సంబంధం లేదు కదా, ఇప్పుడు కొంటారు లేదా ఆపేస్తారు అంతే, కంపల్సరీ ఏం కాదు కదా అది.
ఓకే, ఇక్కడ ఎవరికి మనం కమిట్మెంట్ ఇవ్వట్లేదు, ఈ బటన్ నొక్కితే తప్ప మీరు ఎవరికి కమిట్మెంట్ ఇవ్వట్లేదండి. ఓకే సార్, ఇంట్రాడే గురించి ఏం చెప్పారా సార్? నేను ఇందులో ఏముండదండి, ఇంట్రాడే అనేది హార్డ్ కోర్ స్పెక్యులేషన్ అండి. అంటే మీరు ఆల్రెడీ అల్ట్రా రిచ్ అనమాట. అలాంటి వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ఎవరికంటే పక్క ఊరు వాళ్ళ కిడ్స్ ని రిచ్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తే మా ఉద్దేశం. అందుకని మీరు ఎవరైనా ట్రేడింగ్ గురించి అడుగుతున్నారంటే ఆ ప్రోగ్రామ్ కాస్ట్ 15,000 ఉంటుంది, సపరేట్ ట్రైనింగ్ ల్యాప్టాప్ మేనేజ్. సార్ ఇది యాక్చువల్లీ మీరు చెప్పారు డైరెక్ట్ బై అని. సో మనకి 1 year తర్వాత వీ కెన్ టేక్ ఆఫ్ సార్ ఇఫ్ వి డూ లైక్ సేవ్ సేమ్ యాజ్ లైక్ బయింగ్ స్టాక్ లాగా అవును, బై చేస్తారు సెల్ చేస్తారు అంతే. సెల్ అది మనకి ఎలా తెలుస్తుంది ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు? 1 year కల్లా చేసుకుని వెళ్ళిపోవచ్చు, మన పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బేసికల్ మ్యూచువల్ ఫండ్లు ఎప్పుడైనా 30% 40% రిటర్న్స్ వచ్చినాయి అనుకోండి, ఓకే, హిస్టారికల్ డేటా ప్రకారం అంత దాటవు కాబట్టి ఆ టైంలో మనం ఎగ్జిట్ అవడం బెటర్. అచ్చా, అది ఆ ఎంట్రీ ఎగ్జిట్ అవ్వడమే తెలియాలి కదా సార్, అంటే మనం ఆ పరిస్థితి చూసుకుని బయటకు వచ్చడం అంతే. అంతే, నాకు మనీ కావాలి ఆ టైంలో, ఒక 2 years నాకు అమ్మటానికి ఏం లేదు తప్ప, ఆ టైంలో అమ్మేస్తాం కదా ఇంకా. అవునా, అది కరెక్ట్, అది కరెక్ట్. ఏమో నాకు ఆల్రెడీ 35% వచ్చింది, మంచి రిటర్న్స్ వచ్చినాయి కదా, క్లోజ్ చేసుకుందాం అనుకున్నాను అనుకోండి, ఆ టైంలో కూడా నేను రిటర్న్ చేసుకోవచ్చు కదా. మనం కూడా వెల్త్ జనరేషన్ కోసం కూడా ఉంచేసుకోవచ్చు కదా సార్, అలా కుదరదంటారా? నేను అదే అంటుంది, మీకు మనీ రిక్వైర్మెంట్ లేదనుకోండి ఉంచేసుకోండి లైఫ్ టైమ్, ఎందుకంటే స్టాక్ మార్కెట్ వెల్త్ గ్రో అవుతూనే ఉంటుంది కదా లాంగ్ టర్మ్ లో. అది దట్స్ వాట్ ఫర్ వెల్త్ జనరేటింగ్ పర్పస్. మీరు కొంటే మళ్ళీ వెంటనే అమ్మాల్సిన అవసరం జీవితాలు ఉంచుకోవచ్చండి. సార్ నమస్తే సార్. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ఎవరు నమ్మలేదండి ఇండియాలో. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే రిలయన్స్ గ్రోత్ ఫండ్ అని ఒకటి ఉండేది, అది 10 రూపాయలకి కడితే 100 రూపాయలకి వస్తుందండి. సార్ ఇప్పటికీ అదే సైకాలజీ సార్, అందరికి స్టాక్ మార్కెట్ డబ్బులు పోతాయి. ఉండొచ్చు ఉండకపోతుంది, అదే అంటుందండి. మార్కెట్ లో పడ్డప్పుడల్లా ప్యానిక్ గా బయటకు పోతా ఉంటారు, అలాంటి రావు ఇది. ఎవరైతే ఈ మ్యూచువల్ ఫండ్ కొన్నారో వాళ్ళందరికీ కూడా 21 years వాళ్ళందరికీ 1,00,00,000 కోట్ల రూపాయలు వచ్చినాయండి. ప్రూవ్ చేసినంత వరకు ఎవరు నమ్మలేదు స్టాక్ మార్కెట్ కూడా మనీ సంపాదించుకుంటే, బట్ ఇది ప్రూవ్ చేసింది ఆల్రెడీ. అందుకనే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అందరూ కూడా సీరియస్ తీసుకుంటున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ ఇప్పుడు రెగ్యులర్ లో పెట్టారు కదా సార్, బ్రోకర్ తరఫున పెట్టాం కదా సార్, దాన్ని ఇప్పుడు మనం స్టాప్ చేస్తాము, మనం డైరెక్ట్ గా పెట్టుకుంటాము, మరి స్టాప్ చేసి వాళ్ళ దగ్గరే ఉంటుంది, అది వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది సార్. మళ్ళీ మనం ఎప్పుడైనా సెల్ చేసుకోవడానికి మనకు ఎట్లా లో ఉండాలి అంటే ఇలా ప్రైవేట్ అంటే జీరో లాంటి ప్లాట్ఫామ్ అనుకోండి, ఇక్కడ అంటే మీ దగ్గరే ఉంది, మీరే కొంటారు, మీరే అమ్ముతారు, వాళ్ళతో సంబంధం లేదు కదా. లేదు, పాత వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇప్పుడు నేను 4-5 years నుంచి పెట్టాను, అది ఇంకా దాన్ని స్టాప్ చేసి ఉంచుకోండి, చేసేయండి అంతే కదా. క్యాష్ పెట్టుకొని మనం ఆ రోజు కరెంట్ ప్రైస్ కొనేసుకోవటం అంతే, కరెంట్ ప్రైస్ అమ్మేస్తారు. ఈ రోజు నేను అమ్మాలంటే ఈ ప్రైస్ వచ్చింది కదా నాకు. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, అంటే సార్ ఇప్పుడు ట్రేడింగ్ చేసి మ్యూచువల్ ఫండ్స్ కొనే వాళ్ళకి సాలరీ ప్రూఫ్ అంటే ఇట్లా ఏమన్నా అవసరమా? మినిమం లిమిట్ ఏమైనా ఉన్నదా సార్ క్యాష్ పరంగా? ఏం లేదండి, బట్ బ్యాంక్ స్టేట్మెంట్ కంపల్సరీ సబ్మిట్ అడుగుతారు. బట్ మామూలుగా అయితే మ్యూచువల్ ఫండ్స్ కి ఏం అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్ తో పాటు ఈటీఎఫ్ ట్రేడింగ్ కూడా చేద్దాం, ఈటీఎఫ్ కూడా కొందాం అనుకున్నారు అనుకోండి, యాక్చువల్ గా మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఈటీఎఫ్ లో కొంచెం ఎక్కువ వస్తుంది, 20% 30% ఏదో కొనచ్చు. కాబట్టి వాళ్ళకైతే కంపల్సరీ ట్రేడింగ్ అకౌంట్ కావాలి. ట్రేడింగ్ అకౌంట్ కావాలి అంటే బ్యాంక్ బుక్ ని జిరాక్స్ అవుతుంది, కనీసం స్టేట్మెంట్ అవసరం లేదు. ఓకే సార్, ఇస్తా. కానీ అంటే మనకు డబ్బులు అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ఎలా కొనగలుగుతారు అనే క్వశ్చన్. అలాంటి ఏం అడవు అండి, స్టాక్ మార్కెట్ అన్న రోజు 30 lakhs స్కోర్ ఉంటుందండి. ఈ చిన్న ఓకే సార్, అంటే నేను అట్లా అంటలేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ట్యాక్స్ డిడక్షన్స్ ఇవన్నీ ఏముంటాయి అంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నా సరే మీరు ట్యాక్స్ కట్టే పని ఉండదు. ₹1,00,000 వరకు ఫ్రీ, ₹1,00,000 ప్రాఫిట్ వస్తే ఇయర్లీ 1 lakh వరకు మీరు అమ్ముకోవచ్చు ఫ్రీగా, డబ్బు మీ ప్రాఫిట్ లో ఉంటే. పరాగ్ అనేది జెరోదా కాయిన్ లో రావట్లేదు సార్ నాకు. పరాగ్ ఎందుకు చూపించాను కదా సైట్ లోకి వెళ్ళి ఒకసారి, అంటే ఐ జస్ట్ వాంట్ టు బై రైట్ నౌ, అది చూద్దామని. ఇది పరాగ్, ఇదండి ఫ్లెక్సీ ఫండ్. ఇది పరాగ్ ఫ్లెక్సీ క్యాప్. ఓకే, ఎనదర్ క్వశ్చన్. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా సరే పర్ఫార్మెన్స్ చూడాలంటే గూగుల్కి వెళ్ళండి, ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ నేమ్ టైప్ చేయండి, పక్కన వాల్యూ రీసెర్చ్ టైప్ చేయండి, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత రిటర్న్ ఎంత వస్తుందో చూసుకోండి. ఓకే, తర్వాత అందులో ఉన్న కంపెనీ లిస్ట్ చూసుకోండి, మీకు నచ్చితే ఇక్కడ ఫైన్ లోకి వచ్చేసి దాన్ని నచ్చి చేసుకొని బై చేసుకోండి. సార్ ఇది మాన్ 100 అనేది జెరోదా దీంట్లో కైట్ లో బై చేయాలా సార్? ఏదండి మాన్ 100? అది ఈటీఎఫ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈటీఎఫ్ పేరు మ్యూచువల్ ఫండ్స్. మోతిలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 అనేది ఈటీఎఫ్ అండి, మీరు జీరో నుంచి కొనుక్కోవాలి. Okay, so any one more for ETF apart from Motilal? ETF sir, ETF and this is the best one.
Sir, actually there is బ్యాంక్ బీస్ ఇస్ బెస్ట్ వన్. బ్యాంక్ బీస్ అండి, బ్యాంక్ బీస్ ఆల్సో గుడ్ వన్. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్? మీకు ఏదైనా క్వరీస్ ఉన్నాయంటే నాకు వాట్సాప్ లో పింగ్ చేసుకోండి, మేము హెల్ప్ చేస్తాము. మీరు కంప్లీట్ గా మార్కెట్ కొత్త, అసలు అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అన్న వాళ్ళందరూ కూడా వాట్సాప్ పింగ్ చేసుకోండి. మీకు మేము జీరోదా అకౌంట్ క్రియేట్ చేస్తాము, ఎలా బై చేయాలో సెల్ చేయాలో మేము సపరేట్ గా జీరోదా ప్లాట్ఫామ్ మీద ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ గైస్. అండ్ సండే ఈ టైం వరకు మనం స్పెండ్ చేసామంటే ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్యాషన్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. అండ్ డెఫినెట్ గా మీరు ఈ ఇంటెన్షన్ మీ కిడ్స్ ని రిచ్ చేయాలి, కనీసం ₹1 రిటైర్మెంట్ ప్లానింగ్ కల్లా ఉంచుకోవాలని అన్న తపన నాకు అర్థమైంది. అండ్ మీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అటెండ్ లో అల్ట్రా రిచ్ వాళ్ళు ఉన్నారు, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈవెన్ క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు, ఈవెన్ రైతులు కూడా ఉన్నారు. బట్ డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా అమౌంట్ తో సంబంధం లేదు, 1000 కావచ్చు, 500 కావచ్చు, పక్కన పెట్టుకుంటూ పోండి. మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అట్లీస్ట్ లెట్ దమ్ మేక్ దమ్ ఈ ప్రవర్టీ నుంచి వాళ్ళని సేవ్ చేద్దామండి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఎక్కువ మందికి అవేర్నెస్ తేటం, మన వర్క్ మన ఫండ్స్ ఎలా మేనేజ్ చేయాలో టీచ్ చేయడం అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఐ హోప్ ఎనీ క్వశ్చన్స్? సార్ మీ వాట్సాప్ నెంబర్ ఏముంది సార్? మీరు ఆల్రెడీ 9989813470 ఆల్రెడీ మీ దగ్గర ఉంది అది సార్. యా, ఇందా మీరు చెప్పారు కదా బ్యాంక్ ఎక్కడ సార్? మా దగ్గర దట్ ఈస్ ETF అండి, ETF నాట్ గోల్డ్ బీస్. గోల్డ్ బీస్, యా, గోల్డ్ బీస్ ఆల్సో ఈక్వల్లీ గుడ్. అది ETF, అది ETF అండి. సార్ ETF అంటే ఏంటో ఒకసారి చెప్పారా సార్? ETF అంటే నథింగ్ బట్ ఎక్స్చేంజ్ నే మనం స్టాక్ లాగా బై చేస్తే దాన్ని ETF అంటారండి. సార్ అది షేర్ మార్కెట్ లో ఉంది కదా గోల్డ్ బీస్ అని, అదే అంటుంది. అది మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ నుంచి కొనలేదు, దాన్ని డైరెక్ట్ జీరోదా ప్లాట్ఫామ్ నుంచి కొనుక్కోవచ్చు మీరు. అది సార్ ETF కూడా ఉంది దీనిలో ఉంది కదా మన ట్రేడింగ్ లో కూడా. అవును. ఓకే సార్, రైట్. ఓకే, థ్యాంక్ యూ గైస్ టు అటెండ్ దిస్ వెబినార్. ఐ హోప్ యూ గాట్ సమ్ బెనిఫిట్. ఓకే, థ్యాంక్ యూ. ఏదైనా ఉంటే మీకు వాట్సాప్ లో పింగ్ చేసుకోండి, మేము హెల్ప్ యూ. మీకు అకౌంట్ క్రియేషన్ కానీ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే మేము రిజల్వ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, ఒకవేళ యూట్యూబ్ లో మీకు ఎన్సీఎఫ్ అకాడమీ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేసుకోండి. మీకు ఏదైనా ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని వీడియోస్ కూడా దాంట్లో ఉంటాయి, బేసిక్ వీడియోస్, ఒకసారి వాచ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ వీకెండ్.